ఓహో! హ్మ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. సెషన్ అందరూ వచ్చేసారు అనుకుంటున్నాను. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. కానీ నా పేరు నాగల లక్ష్మీ ప్రశాంతి అండి. మాక్సిమం అందరికీ తెలుసు, చెప్పనవసరం లేదు. సక్సెస్ జర్నీ కూడా ఆల్మోస్ట్ అందరూ విన్న వాళ్ళే ఉండుంటారు. ఇది విఐఎఫ్ లో వచ్చేసి 2024 క్రౌన్ డైరెక్టర్ రికగ్నైజేషన్ అండి. ఇది అవార్డ్ ఫంక్షన్ లో విఐఎఫ్ లో తీసుకున్నది 2024. అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోతుంది నేను కూడా క్రౌన్ క్వాలిఫై అయ్యి. నేను ఈ బిజినెస్ లోకి ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను, మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చామన్నది కూడా ఈ రోజు నా సక్సెస్ జర్నీలో తెలుసుకుందామండి. నేను బిఫోర్ వెస్టేజ్ లో ఒక ఆధార్లో వర్క్ చేసేదాన్ని. అంటే ఒక ఇక్కడ విజయవాడలో కార్వి అని రమేష్ హాస్పిటల్ దగ్గర కార్వి ఆఫీస్ ఉండేదండి. అందులో ఒక ఆధార్ ఎంప్లాయీగా నేను ఒక 12,000 రూపాయల శాలరీకి పనిచేసేదాన్ని. అందరికీ వినిపిస్తుందా అండి? ఓకే. ఆధార్‌లో వర్క్ చేసేదాన్నండి 12,000 రూపాయల శాలరీకి. నేను దానికి ముందు గూడా నేను ఎంబీఏ చేసున్నానండి. నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంబీఏ. హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ ఉండేదాన్ని. నా క్వాలిఫికేషన్‌లో స్పెషలైజేషన్ వచ్చేసి హెచ్ఆర్ అండ్ ఐటీ సిస్టమ్స్ మేనేజ్మెంట్. సో, అయితే నేను హెచ్ఆర్‌గా జాబ్ చేసేదాన్ని. మ్యారేజ్ పర్పస్ సార్‌కి ఇక్కడ జాబ్ అవ్వడం వల్ల జియోలో వర్క్ చేయడం కోసం తను ఇక్కడ నెల్లూరు ట్రాన్స్‌ఫర్ అవ్వడం వల్ల నేను కూడా ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సొచ్చిందండి. నెల్లూరులో కూడా సార్‌కి ఏరియా మేనేజర్‌గా 70,000 జాబ్‌కి వర్క్ చేసేవాళ్ళు. విత్ అలవెన్సెస్, కార్ హ్మ్. కూడా ఇచ్చేవాళ్ళు ట్రావెలింగ్‌కి. అలవెన్సెస్ కూడా ఇచ్చేవాళ్ళండి ట్రావెలింగ్‌కి. సో, ఆ తర్వాత నెల్లూరు నుంచి మేము రైల్వే జాబ్ కోసం అప్లై చేసున్నాము. అప్పటికే సార్ 2012లో ఆర్ఆర్‌బీ క్వాలిఫై అయ్యి ఉన్నారు. మా మ్యారేజ్ అప్పటికి రైల్వే జాబ్ అని చెప్పారనమాట. అంటే ఒక 1 ఇయర్ 6 మంత్స్‌లో వస్తది అని చెప్పేసి మ్యారేజ్ పర్పస్ కూడా అప్పుడు చెప్పారు. కానీ సార్ వెస్టేజ్ ముందు ఈ రిలయన్స్ జియోలో కంటిన్యూ అవుతూ ఉండేవాళ్ళు. తర్వాత మేము ఇంకా అది పోస్టింగ్ రాలేదు అని చెప్పేసి వెస్టేజ్ బాపట్ల 25,000కి వర్క్ చేసేవాళ్ళండి. బాపట్ల నుంచి నెల్లూరు, నెల్లూరు నుంచి తిరుపతికి ట్రాన్స్‌ఫర్ అవ్వడం జరిగింది. ఇంకా ఫైనల్‌గా మేము ఒక వర్క్ మీద మా ఊరు వచ్చినప్పుడు ఒక రైల్వే ఎంప్లాయీస్ మా ఇంటి పక్కన స్థలం కొనుక్కున్నారు. ఆ స్థలం చూడ్డానికి వచ్చిన వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్ అవ్వడం వల్ల మాకు కూడా ఈ పోస్టింగ్ వచ్చింది. సో, మాకు ఈ పోస్టింగ్ ఎందుకు లేట్ అయిందో అని చెప్పేసేసి మాకు తెలియక వాళ్ళని అడిగితే వాళ్ళు అప్పుడు అదే టైంలో ఒక 25,000 డాక్యుమెంటేషన్ తీయడానికే ఖర్చు కోసం అడిగారు. ఆ 25,000 పే చేయటం వల్ల మాకు ఆ డాక్యుమెంట్స్ అనేది బయటకొచ్చాయి. ఆ డాక్యుమెంట్‌లో ఏముందంటే సార్‌కి టెంపరరీ అన్‌ఫిట్ అని రాశారు. అంటే మాకింకా అప్పటికి అర్థం కాలేదు. ఒక బాగున్న వ్యక్తి టెంపరరీ అన్‌ఫిట్ అని ఇవ్వడం ఏంటి మాకనేది అర్థం కాలేదనమాట. సో, ఆ డాక్యుమెంట్స్ మేము చెక్ చేసుకున్నాక మాకు టెంపరరీ అన్‌ఫిట్ అని ఇచ్చాక మేము దాన్ని ఎలా రెక్టిఫై చేయాలన్నది గవర్నమెంట్ జాబ్ కోసం సెక్యూరిటీ ఉంటది. మా పిల్లలకు కూడా సెక్యూరిటీ ఉంటది. ప్రైవేట్ జాబ్‌లో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు పని చేయాల్సొస్తుంది అని చెప్పేసి
దానిలో టెన్షన్స్ ఆదివారం కూడా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. నైట్ 12:00 వరకు కూడా ఫోన్ కాల్స్ రావటం వల్ల టెన్షన్ ఫీల్ అయ్యేవాడు సారు. కానీ పేరుకి అక్కడ ఏంటంటే కష్టం కనపడదు గానీ 70,000 సాలరీ, కార్ ఇచ్చారు అనేది అప్పట్లో బాగా అనేది కనపడేదన్నమాట. సో, అక్కడేంటంటే మేము బాగా స్ట్రగుల్ ఫీల్ అయ్యాము. అంటే అక్కడేంటంటే మాకు టైమ్ ఫ్రీడమ్ లేదు. టైమ్ ఫ్రీడమ్ లేదు. మనీ ఫ్రీడమ్ అయితే ఉంది. కానీ అప్పుడే మ్యారేజ్ అయింది కాబట్టి మనీ ఫ్రీడమ్ ఉంది. టైమ్ ఫ్రీడమ్ లేదు. బాసిజం అనేది బాగా ఎక్కువగా ఉండేది. సార్‌కేంటంటే బాసిజం అనేది ఎక్కువగా నచ్చేది గాదు తనకి. బాసిజం నచ్చేది కాదు కాబట్టి రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తూ వాళ్ళకలా డబ్బులు ఇచ్చి ఆ డాక్యుమెంట్స్ అనేది బయటికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చాక తర్వాత ఏమైందంటే ఆహ్, ఇంకేముంది వేరే వాళ్ళేం జేశారంటే అందులో ఒక ఏపీఓని అప్పచెప్పారనమాట. ఆ ఏపీఓ మనకి ఇది ప్రొసీజర్‌కి ఇంతవుతుంది, ఇంతవుతుందని అప్పుడు 10,00,000 లంచం అడిగారు. మా దగ్గర అంత డబ్బులు గూడా లేకుండుండే. అయినా కానీ మేము కింద వాళ్ళని పట్టుకొని ఒక 1 ఇయర్ ఆ డాక్యుమెంట్స్ కోసం తిరగటం కోసం రైల్వే జాబ్ వస్తే మాకు టైమ్ ఫ్రీడమ్ వస్తుంది. బాసిజం ఉండదు. మన వర్క్ మనం 9-4 లేకపోతే 10-5 వర్క్ చేసుకోవచ్చు ఫ్రీగా అని చెప్పేసి టైమ్ ఫ్రీడమ్ కోసం మేము వచ్చామండి. కానీ తర్వాత ఏమైందంటే ఒక 1 ఇయర్ జాబ్ మానేసి సార్ ఆ డాక్యుమెంటేషన్ కోసం తిరిగారు. అప్పుడు మాకు మనీ కూడా ఇంకా రైల్వే జాబ్ రాకముందు ఆ మనీ కూడా ప్రైవేట్ జాబ్ పరంగా చేసుకునేది కూడా మాకనేది అక్కడ మనీ అనేది బాగా ఖర్చయిపోయింది. సో, 1 ఇయర్ ఖాళీగా ఉండి ఆ డాక్యుమెంట్స్ కోసం సార్ తిరగడం జరిగింది. తిరిగినాక తర్వాత మళ్ళీ ఏం చేశారు అంటే, ఇంకా రావడానికి టైం పడుతుంది. పేపర్ వర్క్ అవ్వలేదు. ఆ టెంపరరీ అన్‌ఫిట్ అనేది మేము ఫైండ్ ఔట్ చేసుకోవడానికి సార్‌కి అర్థం కావడానికి మాకు టైం పట్టింది. ఆ 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. ఇటు ప్రైవేట్ జాబ్ లేదు. గవర్నమెంట్ జాబ్ ఇంకా రాలేదు. అది ఇంకా టైం పడుతుంది అన్నారు. ఆ టెంపరరీ అన్‌ఫిట్ ఏంటంటే హెర్నియా సర్జరీ. హెర్నియా సర్జరీ అనేది టెంపరరీ అన్‌ఫిట్ అనేది రాశారు. అది అన్‌ఫిట్ కింద రాదనమాట. కానీ గవర్నమెంట్ వాళ్ళేంటంటే ఒక ఓసీ క్యాండిడేట్ జాబ్ రావడం కోసం చాలా ఫేస్ చేశాము. సో, ఓసీ క్యాండిడేట్ కాబట్టి ఒక లంచం అనేది డిమాండ్ చేయడానికి దాన్ని అట్లా చేశారు. సో, 1 ఇయర్ తర్వాత కూడా ఇంకా లేట్ అయింది. ఇంకా రావడం కష్టము. టైం అయిపోయింది. మీరు ఇప్పటిదాకా ఏం చేశారు? ఫైట్ చేయకుండా అని అనడం వల్ల మేము ఇంకొక 1 ఇయర్ మళ్ళీ సార్ ఏం చేశారంటే రెగ్యులర్ మెయింటెనెన్స్‌కి మాకు కష్టమవుతుందని చెప్పేసి మళ్ళీ ఇంకొక 1 ఇయర్ జాబ్‌కెళ్లారు. రిలయన్స్‌లోనే మళ్ళీ తిరిగి రీజాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు 1,00,000 సాలరీ ఇచ్చారు. అయినా గాని మేము మళ్ళీ దానికోసం ఫైట్ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ సెకండ్ టైమ్ కూడా రీజాయిన్ అయినా గాని మాకక్కడ ఏం జరుగుతుంది అనంటే ఇంకా టైమ్ ఫ్రీడమ్ అనేది రాలేదు. అక్కడ కూడా బర్డెన్ అవుతూ ఉంది. ప్రెషర్ పెరిగిపోతూ ఉంది. టెన్షన్ ఎక్కువైపోతూ ఉంది. సో, అదే టైంలో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. జాబ్ మానేసి మళ్ళీ వెనక్కొచ్చి ఒక 2 ఇయర్స్ ఫైట్ చేసి 2 టైమ్స్ సార్ 1 ఇయర్, 1 ఇయర్ గ్యాప్ తోటి 2 టైమ్స్ 1 ఇయర్, 1 ఇయర్ జాబ్ లేదు. అంటే దరిదాపు మాకు 1,00,000 సాలరీ 1 ఇయర్ మళ్ళీ పోయింది. అంటే అక్కడ 12,00,000 సాలరీ అనేది పర్ యానం పోయిందనమాట. సో, పోవడం వల్ల రైల్వే జాబ్ ఎట్లాగొట్లా ఎట్ ద ఫైనల్ చేరుకున్నాము. హ్యాపీగా ఉన్నాము. సార్‌దేంటంటే టెక్నీషియన్ పోస్ట్ అండి. తను 3,00,000 మెంబర్స్‌లో ఎగ్జామ్ రాస్తే 26 పోస్టులండి. తను గూడా ఒక మంచి ఓసీ క్యాండిడేట్ అయినా గాని 26 పోస్టులకి తను ఒక క్వాలిఫైడ్ క్యాండిడేటు. సో, ఇంక ఎలాగోలా ఫైనల్‌గా మేము జాబ్ అనేది జాయిన్ అయ్యాము. జాయిన్ అయ్యాక అక్కడ గూడా 2 మంత్స్ హ్యాపీగా మాకు జాయినింగ్ వచ్చింది అనుకునే లోపలే సార్‌కి ఒక మేడం వాయిస్ రావట్లేదు మేడం. వస్తుంది సార్ వస్తుంది. జాయిన్ అయిన 2 మంత్స్‌కే సార్‌కి మాకిది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అండి. ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ అండి మాకు. ఇక్కడ ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. గవర్నమెంట్ జాబ్ గదా! సరే మాకెలాగో లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. టైమ్ ఫ్రీడమ్ ఉంటుంది అనుకున్నాము. కానీ ఇక్కడ చూడండి 2 మంత్స్‌కే తను ఒక మేజర్ యాక్సిడెంట్ కాలు, చెయ్యి కుడి కాలు, కుడి చెయ్యి 2 ఫ్రాక్చర్ అయ్యింది.
డిస్క్ ఫ్రాక్చర్ అయింది. ఒక 6 అసలైతే మళ్ళీ లేసి నడవగలుగుతారో లేదో కూడా డాక్టర్స్ అయితే గ్యారంటీ ఇవ్వలేదు. మొత్తం డిస్క్ మొత్తమే చేంజ్ చేయాలి అని చెప్పారు. సెట్ అవ్వదు. ఆర్టిఫిషియల్ డిస్క్ సెట్ అవ్వదు అని చెప్పారు. కానీ ఆ టైంలో మాకు సాలరీ కన్నా కూడా ఇంకా అసలు అప్పుడు ట్రైనింగ్ పీరియడ్ 6 మంత్స్ ఉంటుంది. 18,000 సాలరీ అని చెప్పారు. అప్పుడు 18,000 సాలరీ కూడా ఐఓడి ఇంజూరీ ఆన్ డ్యూటీ అన్నమాట. డ్యూటీలో మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల సగం సాలరీయే కట్ అవుతుంది. సాలరీ కూడా సగం సాలరీ కట్ అయిపోయి మాకు 9,000 వస్తుంది. ఆ టైంలో 2 మంత్సే అవుతుంది. ట్రైనింగ్ పీరియడ్‌లో మేజర్ యాక్సిడెంట్ కాబట్టి అతని జాబ్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది అక్కడ ఉంది సార్. సో, అయితే ఇక్కడ ఏమవుతుందంటే 9,000 సాలరీ, జాబ్ కూడా ఇంకా ఉంటదో లేదో అని ఆఫీసర్స్ అయితే మనిషిని చూస్తే అలా టెన్షన్ పెట్టేశారు. అతనికి నడవటం డిస్క్ మేజర్‌గా చేంజ్ చేయాల్సొస్తుంది. నడవటం, వాకింగ్ సరిగ్గా రాకపోతే హ్యాండిక్యాప్డ్ కింద రాయాల్సొస్తుంది అని చెప్పేసి ఇలా కొన్ని మాకు ఆఫీసర్స్ దగ్గర నుంచి అయితే స్ట్రగుల్ ఫేస్ చేశాము. ఆఫీసర్స్ దగ్గర నుంచి అయితే స్ట్రగుల్ ఫేస్ చేసాము. చాలా టెన్షన్ పడ్డాము. 6 మంత్స్ సార్ బెడ్ మీద ఉండడం వల్ల ఇంకా అన్నీ స్నానం చేయడం లేదు. ఒక 3 మంత్స్ వరకు మనమే అన్ని బాడీ తుడవడం అన్నీ అలా చేయడం జరిగింది. ఒక 6 మంత్స్ అసలు సారు నడక అనేది మాత్రం లేదనమాట. ఆ టైంలోనే మాకు సెకండరీ ఇన్‌కమ్ అనేది కావాల్సొచ్చిందనమాట. సెకండరీ ఇన్‌కమ్ కావాల్సొచ్చింది. అదే టైంలో మాకు ఈ వెస్టేజ్ అనేది ఇక్కడ రాజశేఖర్ నాయక్ గారండి. ఆయన డైమండ్ డైరెక్టర్. ఆయన కూడా ఒక రైల్వే ఎంప్లాయీ. సో, మమ్మల్ని జాయిన్ చేసిందైతే ఒక సాదిక్ అలీ గారని స్పాన్సర్ అయితే మాకు ఆయన. కానీ మాకు ఆయన జాయిన్ చేసినా గాని వదిలేసారు. ఫాలోఅప్ అయితే మనకు డైమండ్ డైరెక్టర్ రాజశేఖర్ గారు ఫాలోఅప్ చేశారు. సో, సార్ కూడా వచ్చేసి డైమండ్ డైరెక్టర్ అండి. ఆయన కూడా మేము జాయిన్ అయినప్పుడు 60,000 హైయెస్ట్ ఇన్‌కమ్ సార్ కూడా. నేనే పాలపు రాజశేఖర్ నాయక్ గారండి. ఈయన మాకు కూడా రైల్వే ఎంప్లాయ్ అండి. మా అప్లైనరు. స్పా స్పాన్సర్ వచ్చేసేసి సాదిక్ అలీ గారండి. ఈయనొచ్చేసి ఫాలోఅప్ చేస్తూ ఉండేవాళ్ళు. నా ఫస్ట్ ఇన్‌కమ్ ఇంట్లోకి వస్తువులు చేంజ్ చేసుకోవటం వల్ల అంటే, మనం వాడుకునే ప్రొడక్ట్స్ ఏవైతే సబ్బులు, పేస్టులు, హెయిర్ ఆయిలు, షాంపూస్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేసుకోవటం వల్ల ఫస్ట్ మంతే నేను ఫాస్ట్‌ట్రాక్ 8 ఇప్పుడు మీ అందరికి ఏదైతే చెప్తున్నామో 300 పీవీతో ఫాస్ట్‌ట్రాక్ 8% అవ్వమని చెప్పేసి, అదే నాకసలు అప్పుడు తెలీదు. అసలు నాకు ఈ బిజినెస్ సార్ స్టార్ట్ చేస్తున్నారని కూడా నాకు తెలీదు. మామూలుగా అయితే వెస్టేజ్ అనేది ఒక కంపెనీ ఉంది. అందులో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేద్దాము అని చెప్పారు. నాకు ఐడీ తీసుకున్న సంగతి కూడా తెలీదు. అక్కడ స్టోర్‌కెళ్ళాము. పర్చేజ్ చేసేటప్పుడు నాకసలు ఆ ప్రొడక్ట్స్, ఆ సోపులేంటో కూడా అంటే నేను ఓల్డ్ సింతాల్ సోప్‌కి మాత్రమే ఆహ్, డిపెండ్ అయ్యేదాన్నండి. ఆ ఓల్డ్ సింతాల్ సోప్స్, ట్రిసెమ్మె షాంపూస్ ఇట్లా హెడ్ అండ్ షోల్డర్ ఇట్లాంటి షాంపూస్ మాత్రమే వాడేవాళ్ళము. ఎటువంటి ప్రొడక్ట్స్ బయటియి ఇష్టపడి ఇవెలా ఉంటాయో ఏంటో అని నేను కూడా అందరు లేడీస్ లాగానే కామన్‌గా ఆలోచించేదాన్ని. ఈ ప్రొడక్ట్స్ గురించి జీరో నాలెడ్జ్ అండి నాకు కూడా అప్పుడు. సార్ సడెన్‌గా స్టోర్‌కి తీసుకెళ్లారు. ఆ స్టోర్‌కి కూడా నేను ఇంట్రెస్ట్‌గా ఎళ్ళలేదండి. భయంతో ఎళ్ళాను. అంటే వీళ్ళకి తెలీదు కదా! జెంట్సు ఏం తీసుకొస్తారో ఏంటో, ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారో అన్న ఒక భయంతో ఎళ్ళాను. ఇంట్రెస్ట్‌తో మాత్రం ఎళ్ళలేదు. సరే అప్పుడు అలీ గారు కూడా సార్ స్టోర్‌కి వచ్చారు. వాళ్ళ ముందు బాగోదని చెప్పేసేసి ఫస్ట్ ఒక 3,000 ప్రొడక్ట్స్ 100 పీవీకి కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చుకున్నాము. తర్వాత మళ్ళీ నాకు తెలియకోకుండా సారు ఇంకొక 200 పీవీ చేసేసి 8% అవ్వాలని చెప్పేసి అప్పుడు పర్సెంటేజు తెలీదు. పిన్ లెవెల్స్ ఏంటో తెలీదు. ఇప్పుడున్న సింపుల్‌గా గూడా ఉండేది కాదు అప్పుడు బిజినెస్. అప్పుడు 5, 8, 12, 14, 16, 17 అట్లా ఉండేది. ఇన్ని అప్పుడు 10,600 పీవీ తోటి మేము బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేశామండి. అప్పుడైతే ఇప్పుడు దానిలో సగం పీవీతో బ్రాంచ్ డైరెక్టర్ అనేది వస్తుంది. సో, ఇట్లా ఫస్ట్ మంత్ మేము ఇంట్లోకి ప్రొడక్ట్ మార్చుకోవడం వల్ల 344 రూపీస్ వచ్చింది. భయంతోనే ప్రొడక్ట్స్ స్టార్ట్ చేశాను.
కొన్ని అంటే ఇంట్లో ప్రొడక్ట్స్ అయితే సార్ 300 పీవీ తీసుకొచ్చి పెట్టారు. కానీ నేను వాటిని ఏంటంటే ఇష్టం లేకుండా ఈ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొస్తున్నా అని గొడవ పడుతూ ఉండేదాన్ని. ఇష్టం లేకుండానే ఇంట్లోకి కావాల్సినవి ఏ, తను ఓపెన్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను చూడకుండా బయటికి వెళ్ళినప్పుడు ఎట్లనో ఓపెన్ చేస్తూ ఉండేవాళ్ళు సార్ కూడా. నేను వాటిని ఏంటంటే ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు ఇంకా సరే అని చెప్పి ఇష్టం లేకపోయినా కానీ నేను బయట వాళ్ళకి మెల్లమెల్లగా అత్తయ్య వాళ్ళని, మామయ్య వాళ్ళని, అక్కలకని అందరికీ చుట్టాలకి దగ్గరగా ఉన్న రిలేటివ్స్‌కి చెప్పడం స్టార్ట్ చేశాను. ఇష్టం లేకుండా అంటే మళ్ళీ ఇంట్లో అమౌంట్ స్టక్ అయిపోతుంది. మనకున్న సాలరీనే తక్కువొస్తుంది. ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నాము. మనకొచ్చే ట్రైనింగ్ పీరియడ్‌లో సాలరీ తక్కువ కాబట్టి మనం అప్పుడే మేజర్ యాక్సిడెంట్ నుంచి రికవరీ అవుతూ ఉన్నాము. అప్పుడు ఆ టైంలో మాకు ఈ బిజినెస్ పరిచయం అయింది కాబట్టి కరోనా గూడా అప్పుడే అదే టైంలో స్టార్ట్ అయ్యింది. సో, ఇంకా మనకి ఇన్‌కమ్ అనేది ఇంకా తక్కువైపోతుంది. ఈ బడ్జెట్‌లన్నీ ఎక్కువైపోతున్నాయి అన్న టైంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ రూ. 344 అండి. సో, తర్వాత నాకు తెలియకుండానే అదే టైంలో మాకు ఇన్‌కమ్ గూడా లేదండి. సార్ వచ్చేసి వన్ డే వర్క్‌షాప్ విజయవాడలో అటెండ్ అవ్వడం జరిగింది. అప్పుడు రూ. 600 టికెటు. విజయవాడ మన కళ్యాణ వేడుక ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈయన మహేష్ డేగ్లా గారండి. అప్పుడు 44 లాక్స్ ఎర్నర్ అండి. ఆహ్, వీళ్ళు ఆ తర్వాత వేరే కంపెనీకెళ్ళిపోవడం జరిగింది. సార్ వచ్చేసి మీటింగులకి, ట్రైనింగులకి అటెండ్ చేయించేవాళ్ళు. ఇప్పుడున్న మన టీంలో చాలామంది మీటింగులకి, ట్రైనింగులకి అంటే అమ్మో! 600 టికెట్ అంటున్నారు. మాకు ఆ టైంలో ఇన్‌కమ్ లేకపోయినా సరే, మేము అప్పు చేసుకొనైనా సరే, ఒక ప్రొడక్ట్ సార్ 300 పీవీ ప్రొడక్ట్ తీసుకొచ్చి పెడితే, అవి ప్రొడక్ట్ సేల్ చేసిన అమౌంట్ తోటి మేము ఒక 600 మాకు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చిందప్పుడు. చాలా రూ. 900 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. రూ. 750 వోచర్ వచ్చింది. ఆ రూ. 750 వోచర్ ఇవి సేల్ చేసుకుంటే అమౌంట్ వస్తాయి కదా! సరే టికెట్ పెట్టుకొని ఎళ్దాం అని చెప్పేసి ప్రొడక్ట్ సేల్ చేయంగానే దాంతోటి మీటింగ్‌కనేది అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత సార్ ఇలా ఫీల్డ్ వర్క్స్ అనేది అగ్రికల్చరల్ ఇలా స్టార్ట్ చేశారు. ట్రైనింగ్స్ అనేది అటెండ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈ ఈ ఫీల్డ్ వర్క్స్ అటెండ్ అయ్యే టైంలో అగ్రికల్చరల్ అనేది సార్‌కి సబ్జెక్ట్ తెలీదు అసలు. ఎప్పుడు అగ్రికల్చరల్ ఫీల్డ్ నుంచి వచ్చిన పర్సన్ కూడా కాదు. ఎనక బ్యాక్‌గ్రౌండ్ కూడా వాళ్ళ తాతయ్యలు గాని, ఎవరు అగ్రికల్చరల్ బిజినెస్‌లు చేసిన వాళ్ళ పొలాలు గాని పెద్దగా లేవు. సో, సార్‌కి అగ్రికల్చరల్ గురించి కూడా తెలీదు. అప్పుడు నేర్చుకుంటూనే ఒక చోట అది అగ్రికల్చరల్ కూడా ఫెయిల్యూర్ అయింది. ఇక్కడ వెంకట్ గారని ఉన్నారండి. ఈయన పొలానికి వాడారండి. ఆ పొలం ఫస్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది. కానీ రెండోసారి సక్సెస్ అవ్వాలని చెప్పేసేసి సార్ మళ్ళీ రెండోసారి అగ్రికల్చరల్ ఫెయిల్యూర్ అయిన చోటే నేర్చుకోవాలని చెప్పేసేసి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఫీల్డ్ వర్క్స్ అండి. మాకు ఇక్కడున్నారండి. మాకు స్పాన్సర్ చేసిన సాదిక్ అలీ గారు ఈయనండి. ఇక్కడ చైర్‌లో కూర్చున్నారు. ఆయన ప్లాన్ చెప్పడం అప్పటినుంచే మాకు నేర్పిచ్చేశారు. ఇది ఫస్టు అప్పుడు 8% వరకు మాత్రమే మాకు అప్లైనర్స్ తోడొచ్చారండి. తర్వాత 8% అయినాక అప్లైనర్స్ ఎవరు తోడు రాలేదు. సార్ ఫస్ట్ ఒక స్కూల్‌లో ఇట్లా చెప్పడం స్టార్ట్ చేశారు మెల్లమెల్లగా. ఇట్లా బోర్డ్ మీద చెప్పడం స్టార్ట్ చేశారు. అక్కడేమో నోటితో చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఈ ఫోటోలో వచ్చేటప్పటికి సార్ బోర్డ్ మీద కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు మనోళ్ళు ఇంకా సిల్వర్‌లైనా, ఇంకా గోల్డ్‌లైనా, స్టార్‌లైనా కొంతమంది బయట టీములు గాని, మన టీమ్‌లో గాని ఇంకా ఓన్‌గా చెప్పడానికి రెడీ అవ్వట్లేదు. ఇంకా అప్లైనర్‌ల మీదే డిపెండ్ అవుతూ ఉన్నారు. ఇది చూడండి అగ్రికల్చరల్ ఫెయిల్ అయిందని సార్ ఇక్కడ మళ్ళీ ఓన్‌గా చేయడం స్టార్ట్ చేశారు నేర్చుకొని. చూడండి ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ రికగ్నైజేషన్ అండి. ఇక్కడ చూడండి సాదిక్ అలీ గారు ఈయనండి. ఇక్కడ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ఏసుకున్నాను. ఈయన కూడా రైల్వే ఎంప్లాయ్. ఈయన మాకు స్పాన్సర్ అండి జాయిన్ చేసింది. నేను ఆధార్‌లో వర్క్ చేసేటప్పుడు ఈయన పరిచయం అయ్యారండి. ఈయన గౌస్ గారని. నా అప్పటినుంచి ఇప్పటి వరకు ఆయన బిజినెస్‌లో ఉన్నారండి. చేస్తూనే ఉన్నారు. ఆయన కూడా అప్పుడు ఫాస్టాట్ 8% అయ్యారు. ఇప్పుడు మాకు మీరందరూ ఇప్పుడు రికగ్నైజేషన్ అని అడుగుతున్నారు. మాకు అప్పుడు రికగ్నైజేషన్ కూడా ఇదిగోండి ఒక బ్రాంచ్ డైరెక్టర్‌గా ఒక పువ్వు చేతిలో పెట్టారు. ఇప్పుడు మీ టీమ్‌కి అలా చేసుకోవాలి, అలా నిలబడాలని ఎవరికీ రావట్లేదు. కానీ మాకు చూడండి అప్లైనర్స్ రికగ్నైజేషన్ ఇలా ఉందండి అప్పుడు. పువ్వు పెట్టారు బ్రాంచ్ డైరెక్టర్ రికగ్నైజేషన్‌కి. ఇప్పుడు షీల్డ్‌లు, శాల్వాలు ఇలా చేస్తున్నారు. అంటే మన టీమ్ కోసం మనం ఎదుగుతూనే లీడ్ తీసుకుంటున్నాం ఇక్కడ. కానీ చూడండి మాకట్లా అసలు ఎవరు చేయలేదు. తర్వాత బ్రాంచ్ డైరెక్టర్‌గా ఫోర్త్ మంత్ మాకు 11,924 అండి. అంటే విత్ టీబీబీతో తీసుకున్నాం. ఫస్ట్ బ్రాంచ్ డైరెక్టర్‌గా ఫోర్త్ మంత్ ఇన్‌కమ్. ఫోర్త్ మంత్‌లోనే బ్రాంచ్ డైరెక్టర్ అనేది కంప్లీట్ చేశామన్నమాట. తర్వాత సిల్వర్ డైరెక్టర్ అండి. నెక్స్ట్ మంతే సిల్వర్ డైరెక్టర్. అంటే మా కింద ఇట్లా వెంకట్ గారని చెప్పేసి ఈయన బ్రాంజ్ డైరెక్టర్ వచ్చాడు. మేము సిల్వర్ అయ్యాము.
ఈయన మాకు ఫస్ట్ లెగ్ అండి. తర్వాత ఫిఫ్త్ మంత్ అండి. ఫిఫ్త్ మంత్ వచ్చేసేసి సిల్వర్ గా మాకు 8,359. ఇక్కడ చూడండి, మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మీకు నాలుగో నెలలో 11,000 వచ్చింది, ఇక్కడ ఐదో నెలలో 8,359 వచ్చింది అని. ఇక్కడ మేము కూడా క్రాస్ చెక్ చేసుకున్నామండి. ఇక్కడ క్రాస్ చెక్ చేసుకొని సబ్జెక్ట్ అనేది కొద్దిగా నేర్చుకున్నాము. ఇక్కడ పెర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్ ఉంది కదా, ఇక్కడ మనకి సెల్ పివి అనేది ఎక్కువ ఉంటే ఇక్కడ పెరుగుతుందండి. పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఉంది కదా, సెల్ పీవీ వల్ల పెరుగుతుంది అనమాట. డైరెక్టర్ బోనస్ అనేది ఎందుకు తగ్గింది, ఎక్కడ పీవీ తగ్గింది అనేది ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల మాకు అర్థమైంది అనమాట. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే ఎందుకు తగ్గింది అని అంటే ఎక్కడ నేర్చుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు, తెలుసుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు ఎవరు. ఎందుకు తగ్గింది, మనకి బోనస్ ఎందుకు తగ్గుతుంది, పీవీ వస్తుంది కదా, బ్రాంజ్ లో కన్నా కూడా మనకి సిల్వర్ లో పీవీ ఎక్కువ వచ్చింది కదా, ఎందుకు మనకి ఇన్కమ్ అనేది తగ్గుతుంది అనేది ఎవరు నేర్చుకోవడానికి కూడా ట్రై చేయట్లేదండి. సో మళ్ళీ నేర్చుకునే విధానంలోనే ఇంకా మేము అప్డేట్ అవుతూ ఇలా ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సార్. తర్వాత మంత్ లో మళ్ళీ గోల్డ్ డైరెక్టర్ కంప్లీట్ చేసామండి. ఈ గోల్డ్ డైరెక్టర్ అప్పుడు కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకుండానే నేను సార్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. తన కంటి తుడుపు కోసం సపోర్ట్ చేస్తూ ఉండేదాన్ని. రాజశేఖర్ గారు వీళ్ళంతా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు. నైట్ 12 అయినా కానీ ఫోన్స్ మాట్లాడుకునే వాళ్ళు. 9ంటికి పడుకునే వాళ్ళం కాస్త 10ంటికి టైం అవుతుంది, 11, 12, 1 గంట అలా అయిపోతుంది. నాకు ఇష్టం లేకుండా సపోర్ట్ చేస్తున్నాను కదా, ఈ ఫోన్ కాల్స్ ఏంటి, ఈ ప్రెజర్ ఏంటి అని చెప్పేసి అప్పుడప్పుడు మాకు రాజశేఖర్ గారిని కూడా నేను ఫోన్ చేసి మాకు కాల్ చేయొద్దు సార్, ఇట్లయితే మేము వెస్టేజ్ మానేస్తాము అని చెప్పి నేను తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. సార్ కూడా నన్ను చాలా ఓపికగా భరించారు. చాలా ఓపికగా భరించడం వల్లే నేను ఈ రోజు నిలబడి ఉన్నాను. ఆయన పేషెన్స్ కి అయితే చాలా ధన్యవాదాలండి. అసలు రాజశేఖర్ గారికి ఎక్కడున్నా కూడా నేను రుణపడి ఉంటాను. చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఆయన నేను అవమానించాను కూడా, చాలా అవమానించాను. ఎందుకంటే సార్ ఇట్లయితే మా ఇంటికి రావద్దు, మాకు చెప్పొద్దు సార్, ఇట్లా ఫోన్ చేయొద్దు, ఎప్పుడు ఎంతసేపటికి ఫీల్డ్ వర్క్లు, జూమ్ మీటింగ్లు అని చెప్పారు సార్, మా కష్టం మేము చేస్తున్నాము, మీరు డిస్టర్బ్ చేయొద్దు సార్, మమ్మల్ని ప్రెజర్ చేయొద్దు, ఇదేంటి సార్ ఈ టైంలో ఫోన్లు చేస్తారు అని. అందరు లేడీస్ లాగానే నేను కూడా నెగిటివ్ ఫీల్ అయ్యి చాలా చాలా అప్పటికి నేను ఇంకా ప్రొడక్ట్ కంప్లీటెడ్ గా ఇప్పుడు అందరినీ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కన్జ్యూమ్ చేయమని చెప్తున్నాం. కానీ నేను గోల్డ్ డైరెక్టర్ అయినా కానీ అప్పటికి నేను ప్రొడక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంట్లో వాడడానికి ఇష్టంగా లేను. కాకపోతే సార్ని మాత్రం అరుస్తూ ఉండేదాన్ని. ఆ రాజశేఖర్ సార్ కూడా ఫోన్ చేసి చాలా సార్లు డైరెక్ట్ గా తిట్టడం జరిగింది. పాపం ఆయన అయితే అవమానించాను కూడా నేను. సో గోల్డ్ డైరెక్టర్ గా 34,876 రూపీస్ వచ్చినాయి. ఆ చెక్ వచ్చినా కూడా నాలో మార్పు అనేది రాలేదు. ఇన్కమ్ తీసుకుంటున్నాం కదా, మనం ఎందుకు నెగిటివ్ ఫీల్ అవ్వాలి అని చెప్పి. అంటే అక్కడ ఏంటంటే అప్పటి వరకు ఇద్దరమే ఉన్న వాళ్ళు, నా ప్రయారిటీ కన్నా వెస్టేజ్ కి ప్రయారిటీ పెరుగుతుంది. అంటే ఫ్యామిలీ లైఫ్ లో నా ప్రయారిటీ తగ్గిపోతుంది, వెస్టేజ్ కి ఫ్యామిలీ లైఫ్ లో ప్రయారిటీ పెరుగుతుంది. అక్కడ ఎందుకు అనేది నాలో కూడా ఈగో స్టార్ట్ అయింది. తర్వాత సార్ కూడా ఇవన్నీ ఇంకా మీటింగ్స్ ఇవన్నీ ఎక్కువగా ఇంకా చేశారు. ఇంకా ఇన్కమ్ పెంచుకోవాలి, మాకు రైల్వే శాలరీలో అసలు రూపాయి కూడా రావట్లేదు, అప్పుడే ఇంకా ట్రైనింగ్ పీరియడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి 1 ఇయర్ తర్వాత వస్తుంది. కానీ మాకున్న 2 ఇయర్స్ సారు రైల్వే జాబ్ లో జాయిన్ అవ్వకముందు మీ అందరికి ఇంతకు ముందు చెప్పాను, 2 ఇయర్స్ ఖాళీగా ఉన్నారు సార్ ఈ డాక్యుమెంట్స్ వర్క్ కి, అప్పుడు అప్పు చేయడం జరిగింది. ఆ అప్పు తీర్చడం కోసం వడ్డీ పెరిగిపోతుంది అని చెప్పేసి మేము లోన్ తీసుకున్నాము. సార్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోగానే సార్కి అప్పుడు 28,000 శాలరీలోనే సిసిఎస్ లోన్ అని చెప్పేసి తీసుకున్నాం. ఆ లోన్ మీరు నిజంగా ఇప్పటికే కడుతున్నామండి. రేపు 2027 కానీ మాకు ఫ్రీడమ్ రాదు. 2027 జనవరి వరకు మాకు లోన్ అనేది ఇంకా క్లియర్ అవ్వదు. ఇప్పటికీ మాకు రైల్వే శాలరీ రూపాయి రాదు. మా బతుకు జట్కా బండి నడిచేది వెస్టేజ్ తోనే. ఎవరు ఇక్కడ నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజమండి. తర్వాత ఇన్కమ్ పెరగడం, ఆ 34,000 కూడా మనం 70,000 1,00,000 రూపాయల బడ్జెట్ కి అలవాటు పడి ఉన్నాము. ఆ 34,000 ఇన్కమ్ ఇంటద్దెలకి, పాలకి, మన ఈఎంఐలకి సరిపోదు. అప్పుడు క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు కూడా ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. ఇంకా ఇన్కమ్ పెంచుకోవాలి అని చెప్పేసి ఇంకా ఫీల్డ్ వర్క్లు ఇంకా చేయడం జరిగింది. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి బూట్ క్యాంప్స్, మీరందరూ ఇక్కడ చాలా మంది వాళ్ళండి, కర్నూలు వాళ్ళు కానీ ఇంకా వేరే వేరే చోట టీంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బూట్ క్యాంప్స్ కి రావాలి అంటే ఇక్కడికి ఇంత దూరమా అనుకుంటున్నారు. అప్పుడు బూట్ క్యాంప్స్ అంటే సంవత్సరానికి 2 జరిగాయి. ఇక్కడ చూడండి మేము కూడా అనంతపూర్ వెళ్ళి అటెండ్ అయ్యాము. సార్ ఒక్కళ్ళే వెళ్ళారు.
అప్పుడు సార్ చూడండి, ఇక్కడ వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, షూ కొనుక్కోవడానికి కూడా నేను గొడవ పెట్టాను. ఇప్పుడు డబ్బులు లేవు కదా! మీ అందరినీ సార్ యూనిఫామ్ కొనుక్కోమంటుంటే నాకు ఆ రోజులు గుర్తొస్తుంటాయి. మీ ఇళ్లల్లో కూడా ఇప్పుడు ఎంతమంది గొడవలు పడుతున్నారు ఈ విస్టేజ్ ఖర్చు పెడుతుంటే అని నాకు కూడా గుర్తొస్తుంది. వీటికి ఖర్చు పెట్టడం కోసం టికెట్‌కి ట్రైన్ అంటే సార్ ట్రైన్ పాస్‌తో వెళ్ళిపోయారు. సో, ఈ డ్రెస్ కొనుక్కోవడం కోసం సార్‌తో నేను చాలా ఫైట్ చేశాను. ఇప్పుడు డబ్బులు లేవు కదా! మనకి ఇది ఎక్స్‌ట్రా బడ్జెట్ అంటే రేపొస్తాయి అని చెప్పేసి టై కూడా కొనుక్కున్నారనమాట. ఇప్పుడు యూనిఫామ్ కొనుక్కోమంటే అందరూ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కానీ ఆ యూనిఫామ్‌లోనే అసలు మేము ఒక రైల్వే ఎంప్లాయీ ఇట్లా ఉంటామా? ఇలా షూ వేసుకొని, టై కట్టుకొని, ఇన్‌షర్ట్ చేసుకొని అలా ఉంటాం అనుకునే వాళ్ళం. ఇలా ఈ బిజినెస్ ప్రొఫెషన్‌లోకి వస్తామా అని అనుకున్న వాళ్ళం. నిజంగా మాకు రైల్వే జాబ్ రావటానికి కూడా అండి నేను ఒక స్టోరీ చెప్తాను. అది కూడా మాకు జాబ్ రావట్లేదు. 2 ఇయర్స్ లేట్ అయిపోతుందని ఒక పూజారి గారి దగ్గరికి వెళ్తే దానాలు ఇవ్వమన్నారు. దానాలు ఇస్తే జాబ్ వచ్చేస్తదమ్మా అన్నారు. అప్పుడు రూ. 25,000 ఒక పూజారికి ఖర్చు పెట్టి మాకు దోషం ఉందని చెప్పేసి దానం ఇచ్చేసాము. జాబ్ వస్తది అని చెప్పారు. కానీ ఆ దానాలు ఇవ్వంగానే ఎప్పుడైతే ఇచ్చామో 1 మంత్‌కి లెటర్ వచ్చింది. ఆ తర్వాత మాకు అతను ఆ జాతకంలో ఇంకోటి కూడా చెప్పారు. మీ లైఫ్‌లో ఒక మేజర్ యాక్సిడెంట్ ఉంది అని చెప్పి అది చెప్పారు. యాక్సిడెంట్ అంటే ఎట్లా అని భయపడ్డాము. కానీ అది ఎలా జరుగుతుందనేది మాకు తెలీదు. కానీ రైల్వేలో జరిగిపోయింది. అప్పుడు మాకనిపించింది ఆయన చెప్పినయి కొన్ని నిజాలే అని. ఆ తర్వాత మీకు బిజినెస్‌లోనే సక్సెస్ అవుతారు. మీకు జాబ్ వల్ల కలిసి రాదు అంటే సారు నేను మొహాలు చూసి నవ్వుకున్నామనమాట. మా మొహాలు చూస్తే బిజినెస్ చేసే మొహాలేనా? మాకు ఎటువంటి ప్రాపర్టీస్ లేవు. అటువైపు, ఇటువైపు పేరెంట్స్ బాధ్యతలున్నాయి. మాకెవ్వరు డబ్బులు, ప్రాపర్టీస్ కానీ ఎవరు ఇవ్వలేదు. వాళ్ళందరూ ఉన్నంత కాలం తిన్న తర్వాతనే మాకేదైనా ఒక రూపాయి వస్తే, కానీ మాకు ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేయటానికి కానీ, అప్పు అడగడానికి గానీ సార్‌కి ఇంట్రెస్ట్ ఉండేది గాదు. వడ్డీలు మనం కట్టలేమని. బిజినెస్ చేసినా గానీ ఒక ఎంప్లాయీని పెట్టి ఒక షాప్ తీసుకొని కరెంట్ బిల్లులు, ఎంప్లాయీస్‌కి సాలరీసు ఇచ్చే అంటే సార్ అప్పుడు అంత సాఫ్ట్‌గా ఉండేవాళ్ళు. తను ఎవరితో మాట్లాడే పర్సన్ గూడా కాదు. ఏం బిజినెస్ చేస్తాడా ఇతనని నేను కూడా నవ్వుకునేదాన్ని. నేను చూస్తే అప్పటి వరకు ఇంట్లో జాబు, ఇల్లు, హౌసు తప్పితే నాకు వేరే బిజినెస్‌లయితే ఐడియా లేదు. ఎడ్యుకేటెడ్ పీపుల్‌ని కాబట్టి నాకెక్కడ బయట అవగాహన గూడా లేదు బిజినెస్‌ల గురించి. మేమేం బిజినెస్‌లు చేస్తాం అనుకుని నవ్వుకునేవాళ్ళం. కానీ మాకు అది ఆయన చెప్పింది ఇలా నిజమైందని ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. తర్వాత స్టార్ డైరెక్టర్‌గా గూడా 9,302 వచ్చింది. 1 ఇయర్ టోటల్ ఇన్‌కమ్ వచ్చేసి 1,06,426 రూపీస్ అండి. సెకండ్ ఇయర్ అట్లానే చేసుకుంటూ వెళ్ళాము. 3,89,494 అండి. ఇలా ఇయర్ పెంచుకుంటూ వెళ్ళాము. తర్వాత ఇలా టీమ్ ఇలా పెద్దగా అయ్యింది. టీమ్ పెద్దగా అయిన తర్వాత కూడా మాకు కూడా కొన్ని అవమానాలు జరిగినాయండి. ఎలా అంటే మేము కూడా రిలేటివ్స్‌కి స్టార్టింగ్ మీకులాగానే ఇంత టీమ్ ఎలా వచ్చింది అనుకోవచ్చు మీరు కూడా. మేము ఎవరికీ మాట్లాడం కాబట్టి ఎవరు రిలేటివ్స్ దగ్గరకు కూడా ఎందుకంటే మేము అందరికన్నా బ్యాక్ డ్రా ఉన్నాము. ఇక్కడ చూడండి సార్ కూడా ఎంత కష్టపడి ఉన్నారు. రైల్వే జాబ్ చేసుకొని వచ్చి మీటింగ్స్ చేస్తూ ఉండేవాళ్ళు. సో, మాకు రిలేటివ్స్ దగ్గరికి తప్పితే ఇంకా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి తప్పితే చెప్పే ఆప్షన్ లేదు. ఇప్పుడు మీ అందరికి కూడా అదే. ముందు మీకు ఆలోచన కూడా ఎలా వస్తదంటే ఫస్ట్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్ ఇట్లా వస్తదనమాట. మేము కూడా అలానే వెళ్లి చెప్పాము. మా పెద్దత్తయ్య గారే ఉన్నారు. వాళ్ళ కోడలొచ్చేసి ఫస్ట్ జాయిన్ అయ్యారు. 4 నెలలు కన్సిస్టెన్సీ చేశారు. ఐదో నెలలో ఫ్రీ ప్రొడక్ట్ కూడా తీసుకున్నారు. ఆరో నెలలో వచ్చి మళ్ళీ కన్సిస్టెన్సీ స్టార్ట్ చేసుకోండి అంటే, మీకు 3,500 పెట్టి కొనే బదులు అప్పట్లో ఒక గ్రాము బంగారం వచ్చేదని చెప్పేసి ఆమె డైరెక్ట్ మొహాన అనేసింది. అప్పటినుంచి మేము వాళ్ళని అడగటం కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ వాళ్ళు అలానే ఉండిపోయారు. కానీ మా సక్సెస్ అనేది ముందుకెళ్తూనే ఉంది. ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేకుండానే ఈ ఫారెన్ ఇంట్రెస్ట్ లేకుండానే చేస్తున్న దాకా ఇంకా స్టార్ డైరెక్టర్ దాకా సార్ ఎలాగోలా వచ్చారు. రూ. 500 కస్టమర్‌ని, రూ. 1000 కస్టమర్‌ని అలా మాకు తెలిసిన రీతిలో వెతుక్కుంటూ బండి మీద తిరుగుతూ ప్రొడక్ట్స్ పెట్టుకుంటూ ఎళ్ళేవాళ్ళము. ఈవినింగ్ రాగానే సార్ ఎక్కడికైనా ఎళ్దామా? చెప్తావా? వస్తావా? అని అడిగితే తిట్టుకుంటానే బండెక్కేదాన్ని. ప్రొడక్ట్‌లు ముందు 2 బాక్సులు, వెనక 2 బాక్సులు, హ్యాండిల్‌కి డెమో కిట్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళేవాళ్ళము. అప్పుడు కూడా నేను అనేదాన్ని మా నాన్న ఎంబీఏ చేపిచ్చి నన్ను ఈ సబ్బులు, పేస్టులు అమ్ముకుని రోడ్డు మీద తిప్పుతా ఉన్నావు. చక్కగా ఇంట్లో కూర్చునేదాన్ని అని చెప్పేసి తిడుతూ ఉండేదాన్ని. బండి మీద కూడా తిట్టుకుంటూ ఎళ్ళేవాళ్ళము. కానీ ఇక్కడే మాకు న్యూ ఎరా బిగిన్స్ ఫస్ట్ ఫారెన్ ట్రిప్ ఆగస్ట్ 2022. కరోనా నువ్వు ఫారెన్ ట్రిప్స్ అన్నావు. కంపెనీలో కరోనా తర్వాత ఫారెన్ ట్రిప్స్ కూడా ఇవ్వలేదు. దరిదాపు 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఇది ఫేక్ కంపెనీ ఏమో అని చెప్పేసి మళ్ళీ అప్పుడు కూడా అన్నాను నేను.
సరే అప్పుడు కూడా అంటే ఇంకా నేను మారట్లేదని చెప్పేసేసి సార్ ఏం చేశారు అంటే నాతో జిఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్స్ రాపించారు. యుఎస్ వెళ్తాను ఇంట్రెస్ట్ ఉంది అంటే అప్పుడు కూడా మంచి స్కోర్ వచ్చింది. కానీ కొంత లోన్ ప్రకారం వెళ్దామన్నా ఇంకా పై ఖర్చులకి అమౌంట్ ఇంకా 3-4 lakhs తగ్గుతున్నాయి. 4 lakhs తీసుకుంటే ₹2 ఇంట్రెస్ట్ కాడికి 8,000 అవుతున్నాయి అని చెప్పేసి అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని నేనే మళ్ళీ డల్ అయ్యాను, తగ్గాను. తగ్గి డల్‌గా ఉన్న టైంలోనే కంపెనీ ఏంటంటే ఫారెన్ ట్రిప్ అనేది అనౌన్స్ చేసింది. అప్పుడే ఆ ఫస్ట్ ఫారెన్ ట్రిప్ నువ్వు ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకున్నావు కదా! ఎట్లాగో ఇది చూసిరా ట్రావెల్ ఫండ్ ఉంది అని చెప్పేసేసి మాకెప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ అయ్యామో అప్పుడు ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అయింది. అది దాచుకున్నాము. ఆ 2 ఇయర్స్ ట్రావెల్ ఫండ్‌తో ఖర్చు పెట్టే నేను ఫస్ట్ ఫారెన్ ట్రిప్ అనేది ఎళ్లి రావడం జరిగిందనమాట. చూడండి ఇది ఫస్ట్ ఫారెన్ ట్రిప్ అనమాట. ఇది బెంగుళూరు కెంపగౌడ ఎయిర్‌పోర్ట్. మనకిక్కడ ఫారెన్ ట్రిప్ ఎళ్ళినాక చూడండి, మనకి ఏ కంపెనీలో ఏది సాధించినా గూడా కనీసం ఇంట్లో కొత్త కంపెనీలో గూడా మనకి వెల్కమ్ గాని ఏది చెప్పరు. హాయ్ సారో, బాయ్ సారో అని చెప్తారు తప్పితే, ఇక్కడ చూడండి మనం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకెళ్తున్నామంటే వెల్కమ్ ఇలా చెప్పారు. ఇది మన గౌతమ్ బాలి గారు. అసలు నాకప్పుడు ఫస్ట్ ఫారెన్ ట్రిప్‌లో అసలు గౌతమ్ బాలి గారితో నేను ఫోటో దిగాలి అన్న ఎక్సైట్‌మెంట్‌తోనే వెళ్ళానండి. కనీసం కంపెనీ సీఈఓనైనా కలుస్తానేమో, సరే మా సార్‌కి ఇంట్రెస్ట్ గదా! తన కోసమైనా ఒక ఫోటో అయినా దొరికిద్దేమో అని ఎళ్ళాను. కానీ ఆ గాలా డిన్నర్‌లో చాలామంది 350 మంది ఉన్నారు మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు. ఆహ్, ఫస్ట్ టైమ్ అన్నమాట అది గాలా డిన్నరు. సార్ నాకు ఫోటో దొరుకుద్దో లేదో అని జెప్పేసి ఆయన వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు ఆయన వాష్‌రూమ్ దగ్గర ఆ రూట్‌లోనే ఆయన క్యాబిన్ ఉంది. ఆయన క్యాబిన్ దగ్గర కనీసం నేను ఒక నాకు ఇప్పట్లో దొరుకుతారో లేదో ఆయన దొరికే వరకు బయటకొచ్చే వరకు వెయిట్ చేద్దామని ఒక 10 మినిట్స్ వెయిట్ చేశానో లేదో ఆయన ఫోటో దొరికింది నాకు. మన కో ఫౌండర్ దీపక్ సూద్ గారండి. ఆయనది గూడా అదే రోజు ఫోటో దిగడం జరిగింది. సెకండ్ డే ఇది బీచ్‌లో అండి. తర్వాత ఇంకొక మన కో ఫౌండర్ ఇంకొక సార్ కన్వర్‌బీర్ సింగ్. ఈయన మనకి టెక్నికల్ అండి. మన యాప్‌లన్నీ ఇప్పటికి రన్ అయ్యి ఇంత అప్‌డేటెడ్ అవుతున్నాయి అంటే ఈ సార్ వల్లనే. ఈ సార్ గూడా మనకు వన్ ఆఫ్ ది కో ఫౌండర్. ఈయనొచ్చేసి అబ్దుల్ షబ్బీర్ అండి. బెంగుళూరులో కర్ణాటకలో ఉంటారు. ఈయన కూడా ఒక వీఎంసీఎం మెంబరు. యూత్ ఐకాను. ఇది ఫస్ట్ ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అండి. సో, ఇతనొచ్చేసి అశోక్ కుషాల్ శర్మ అండి. 26 ఇయర్స్ యూత్ ఐకాన్. ఇతను గూడా కర్ణాటక. ఇతను అప్పట్లో మంచి క్రేజీ పర్సన్ అండి. 26 ఇయర్స్‌లోనే పర్ మంత్ 7 లాక్స్ సంపాదిస్తున్న వ్యక్తి. ఈ సారొచ్చేసి వీరకుమార్ నాయుడు అండి. డీయూసీడీ. ఈ సారొచ్చేసి ఆనంద్ ప్రసాద్ గారు. క్రౌన్ డైరెక్టర్‌గా ఉన్నారప్పుడు. ఇది నేను స్టార్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అది. ఇతను ఖమ్మం అండి. ఇతను గూడా స్టార్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వచ్చారు. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపై నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టరా, అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా. చేయూతే ఇస్తుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి, నువ్వెళ్ళు మార్గం నీ ప్రతిభే చూపించే. ఇది నా ఫస్ట్ ట్రిప్ వీడియో అండి. ఇక్కడ నేను ఒక చిన్న విషయాలు కూడా కొన్ని చెప్తాను. ఈ ట్రిప్‌లో నాకు అక్కడే హస్బెండ్ విలువ కూడా తెలిసిందండి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే తను స్టార్ డైరెక్టర్ వరకు సింగిల్ పోరాటం చేసినా నేను సైడ్ వాల్యూమ్ 1800 గానివ్వండి, 1500 గాని గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ అప్ టు తను టీబీబీ తీసుకునే వరకు సైడ్ వాల్యూమ్ ఇష్టం లేకుండా సపోర్ట్ చేశా. కానీ అది హార్ట్‌ఫుల్‌గా చేయలేదు. కానీ అక్కడ తను ఎంత కష్టపడితే నేను ఇక్కడ ఫారెన్ ట్రిప్ వచ్చానన్నది నాకు అర్థమైంది. అక్కడ కొంతమందిని చూసి లీడర్స్‌ని ఎలా ఉండాలో, ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నారసలు? నేను చదువుకొని నేనెందుకు ఇంట్రెస్ట్ చూపిచ్చట్లేదు? అని చెప్పేసి అక్కడ ఆలోచన అనేది చేయడం జరిగింది. కొంతమంది వీరకుమార్ నాయుడు లాంటి సార్ వాళ్ళు, కొంతమంది కుశాల్ శర్మ ఆ అబ్బాయి కూడా ఎడ్యుకేటెడ్ స్టూడెంట్. చిన్న వయసులో ఎందుకు ఇది టేకప్ చేసుకున్నాడు? అంటే కొంతమంది లీడర్స్‌ని చూసి ఎలా ఉండాలి నేర్చుకున్నాను. కొంతమంది లీడర్స్‌ని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకొని అది సబ్‌కాన్షియస్ మైండ్‌కనేది ఇచ్చుకున్నాను. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి నేను దీనిలో వెదగాలి. ఇందులో నేను చేయగలను. నేనెందుకు చేయలేను? నాకిష్టం లేకుండానే ఇంత సపోర్ట్ చేశాను కాబట్టి, నాకు ఇష్టంతో చేస్తే నేను ఇంకా ఎంత ఎదుగుతాను అనేది నాలో కసి పెరిగింది. అప్పుడు సింగిల్‌గా ఎళ్ళడం వల్ల నాకు హస్బెండ్ వాల్యూ కూడా తెలిసింది. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే నేను డల్‌గానే ఉన్నాను. హస్బెండ్ అంటే తను ఎప్పుడు మీటింగ్స్‌కెళ్తున్నా గూడా వాస్తవంగా చెప్పాలి అంటే నేను ఒక ఒకానొక టైంలో నా టోఫెల్ ఎగ్జాము కన్నా గూడా సార్ మీటింగే ఇంపార్టెంట్ అని చెప్పేసి వెళ్ళాడు. నన్ను గుంటూరు ఎగ్జామ్‌కి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం కేటాయించలేదు. నేనొచ్చి తీసుకెళ్తాను. ఈ లోపల నువ్వు రెడీ అవుతావా అన్నా గూడా అక్కడ మీటింగ్ దగ్గర లేట్ అవుద్దేమో, నువ్వొచ్చి ఎలా తీసుకెళ్తావు అని గొడవ పడిన టైంలో నేను సార్ యేసుకున్న వెస్టేజ్ టీ షర్ట్‌ను కూడా రూ. 500 టీ షర్ట్ చించేశాను. చించేసినా సరే సారు తన చించేసినా గాని సారు తను మా ఫాదరు ఒకటే ఊర్లో ఉండడం వల్ల సార్ మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి మా ఫాదర్ షర్ట్ వేసుకో మా ఫాదర్ షర్ట్ వేసుకొని తను అక్కడికి వెళ్ళి మల్లికార్జున సార్ అప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు గుంటూరులో. సార్ అప్పుడు వెళ్ళి జరిగింది. తర్వాత నన్ను ఆ టయానికొచ్చి ఎట్లైనా సరే ఇంటికి ఎగ్జామ్‌కి తీసుకెళ్తా అన్నారు. కానీ నేను చాలా కన్విన్స్ అవ్వలేదు. చాలా ఈగో ఫీల్ అయ్యాను. నాకన్నా వెస్టేజే అని నువ్వు వెళ్ళిపోయావని చెప్పేసి దాన్ని నేను ఫస్ట్ ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చిన దాకా కూడా నేను సార్‌ని ఎప్పుడూ తిడుతూ ఉండేదాన్ని. అవసరమైతే దాన్ని గుర్తు తెచ్చుకొని కూడా ఇంట్లో గొడవ పడుతూ ఉండేదాన్ని ఆ విషయాన్ని. అంటే నా ప్రయారిటీ కన్నా వెస్టేజే ప్రయారిటీ ఇచ్చావు కాబట్టి దాన్ని నేను గొడవ పడుతూ ఉండేదాన్ని. ఈ ఫారెన్ ట్రిప్‌లో నేను ఆ వెస్టేజ్ టీ షర్ట్ ఏ కలర్ అయితే చింపానో అదే టీ షర్ట్ సార్‌కి తీసుకొచ్చి నేను గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. నా అంటే తనని నేను బాధ పెట్టినా గాని నన్నక్కడ తను సంతోషపెట్టాడు. అక్కడే నాకు హస్బెండ్ వాల్యూ తెలిసింది. తర్వాత నా సపోర్ట్ గూడా తనకెంత అవసరం అన్నది తను అర్థం చేసుకున్నాడు కాబట్టి నా ప్రతి ట్రిప్‌కి, నా సక్సెస్‌కి ఇప్పటి వరకు తను తోడుగా ఉన్నారు. ఇప్పుడు అందరి ముందు నేను బాలాజీ సార్‌కి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. యాస్ ఎ హస్బెండ్ అయినా నాకు ఇంట్లో మెంటర్, స్పాన్సర్, అప్లైనర్ నన్ను ప్రతిదీ గైడ్ చేస్తూ ఉంటాడు. అంటే తను గైడ్ చేస్తున్నా గూడా కొన్ని వినిపించుకోని రోజులున్నాయి. ఇప్పుడు నేను నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా గూడా ఏ రోజు నేను తన దగ్గర నేర్చుకోలేదు. తను ఫోన్ మాట్లాడుతున్నా, "ఏంటి నీ గోల బయటికెళ్ళి మాట్లాడుకో" అనేదాన్ని. అట్లా తను మాట్లాడితే అందరితో ఇప్పుడు ఎగ్జాంపుల్ రవి సార్‌కి మాకు కూడా ఒక 6 మంత్సే తేడా ఉంటుంది. సార్ వాళ్ళతో మాట్లాడిన, రాజశేఖర్ సార్ వాళ్ళతో మాట్లాడిన వాళ్ళతో మాట్లాడేది. లేదా డౌన్ లైన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు అడిగే డౌట్‌లు అయి చెప్పేటప్పుడు మాత్రమే సబ్జెక్ట్ నేను చెవికి ఎక్కించుకొని నేర్చుకున్నది తప్పితే ఏ మీటింగులు కూడా నేను అప్పటి వరకు అటెండ్ అవ్వలేదు. ఒక ఫారెన్ ట్రిప్ ఎళ్ళొచ్చే వరకు కూడా నేను అటెండ్ అవ్వలేదు. నాకసలు సబ్జెక్ట్ కూడా తెలీదు. అలా వింటూ చెవిన పడుతూ నాలో అవి అలవాటు పడిపోయినియి. అప్పటినుంచి తర్వాత నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాక తర్వాత ఫీల్డ్ వర్క్ చేద్దాము అనుకోని డిసైడ్ అయిపోయే లోపల ఈ ఫారెన్ ట్రిప్ తర్వాత నేను డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ చేద్దాము వచ్చాక అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. నేను ఆ ట్రిప్ వెళ్ళొచ్చాక సిన్సియర్‌గా స్టార్ట్ చేశాను. బ్యూటీ ప్రొడక్ట్ నా అంతట నేను సుష్మా మేడం యూట్యూబ్‌లో వింటూ, నేర్చుకుంటూ, కొన్ని వీడియోస్ చూస్తూ నాకు నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను. అప్పటి వరకు నేను ఏ మీటింగ్‌కి కూడా అటెండ్ అవ్వలేదు. కావాలంటే ఇక్కడ మన రవి సారు కొంతమంది లీడర్స్ ఉన్నారు. సుజాత మేడం వాళ్ళకసలు ఎప్పుడు నేను వెళ్ళింది కూడా లేదు.
ఇట్లా సింగిల్గా వెళ్ళి నేను వైజాగ్ వెళ్ళి బ్యూటీ ప్రోడక్ట్ తెచ్చుకోవడం. అప్పట్లో బ్యూటీ ప్రోడక్ట్ అనేది ఇక్కడ స్టాక్ తక్కువ ఉండేవి. ఏ కొత్త కొత్త ఐటమ్స్ వచ్చినా సరే ఒక 20,000 30,000 నా ఓన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని తెచ్చుకొని టీంకి అనేది సపోర్ట్ చేయడం జరిగింది. ఇలా నా నా అంతటగా నేను ఫీల్డ్ వర్క్లు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడైతే నేను సిన్సియర్గా ఫీల్డ్ వర్క్లు చేయడం స్టార్ట్ చేశానో, ఆ తర్వాత ఎప్పుడైనా 2 రోజులు గ్యాప్ వస్తే ఈ రోజు ఏ ఫీల్డ్ వర్క్ చేయలేదు, ఈ రోజు ఏంటి ఒక 500 ప్రొడక్ట్ కూడా సేల్ చేయలేదు అని నాలో అన్ఈజీ ఫీలింగ్ ఉండేది. అప్పటి నుంచి నేను సార్ని ఇంకా డ్యూటీ నుంచి ఇంకా లేట్ అవుతుందా ఏంటి, ఇంకా రాలేదు, తొందరగా తిని బయటికి వెళ్ళాలి ఫీల్డ్ వర్క్ కానీ సార్ని నేను వెంటబడేదాన్ని. చూడండి, అప్పటి నుంచి సిన్సియర్గా అన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది. రైల్వే ఎంప్లాయీస్ కూడా చెప్తూ ఉండేవాళ్ళం. తర్వాత నేను బోర్డు మీద చెప్పడం కూడా స్టార్ట్ చేశాను ఓన్గా. తర్వాత క్యాట్లాగు ఇది ఎక్కడా నేర్చుకోలేదు, అసలు ఏ మీటింగ్ కూడా నాకు తెలీదు. నేనే క్లీనింగ్ ఇవన్నీ నేర్చుకొని చెప్పడం జరిగింది. యూట్యూబ్లో ఛానల్స్ చూసి ఈ ప్రోడక్ట్ వాడితే ఇలా క్లీనప్ చేయాలి, ఇవన్నీ ట్యాన్ రిమూవ్ అవుతాయి, పింపుల్స్కి ఈ ప్రోడక్ట్ ఇచ్చుకోవాలి, యష్యూర్ న్యాచురల్స్కి SF9కి డిఫరెన్స్ తెలుసుకోవడం జరిగింది. BMW మీటింగ్స్ 2 అటెండ్ అవ్వడం జరిగింది. ఇట్లా హోమ్ మీటింగ్స్ మెల్లగా స్టార్ట్ చేశాను. మెల్లమెల్లగా బ్యూటీ అడ్వైజర్లతో కూడా కాంటాక్ట్లో ఉండడం జరిగింది. తర్వాత హోమ్ మీటింగ్ ఇట్లా వీక్లీ మీటింగ్స్లో కూడా మాట్లాడడం అనేది జరిగింది. 321లో 90 రూపీస్ లెస్ చేస్తే మనకి ఎంత పడుతుంది? మళ్ళీ ఉజాలా పెడతాం, 10 రూపీస్ బాటిల్ ఉజాలా అయినా పడుతుంది. బనియన్స్ కానీ కాటన్ షర్ట్స్ కానీ రిన్నాలలాగా వాడతాం. 10 రూపీస్ తీసేయండి, 240లో 230 ప్లస్ కంఫర్ట్ ప్యాకెట్ వచ్చేసి మనకి ఇప్పుడు 4 రూపీస్ పడుతుంది. అంటే ఒక ప్యాకెట్ మనకి వాషింగ్ మిషన్లో 2 days వచ్చినా కూడా 120 రూపాయలు కంఫర్ట్ ప్యాకెట్స్ పడుతుంది. 120 రూపాయలు లెస్ చేస్తే ఎంత పడుతుంది మనకి? 230లో నుంచి ప్లస్ ఇంకోటి మనం కన్సిస్టెన్సీ ఆఫర్లో ఉంటే మనకు ఇంకో 20 రూపీస్ తగ్గుతుంది. చెప్పే కదా 45% దాకా మనకి డిస్కౌంట్ వస్తుందని చెప్పండి. సో కంఫర్ట్ కానీ రివైవ్ కానీ ఉజాలా కానీ ఏమీ వాడవసరం లేదు. డ్రమ్ముకి 1 క్యాప్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈజీగా మనము 40 వాషెస్కి వాడుకోవచ్చు. ఓకేనా? సూపర్. సో ఎనీ డౌట్? ఇట్లా మీటింగ్స్ చిన్న చిన్నగా మాట్లాడడం నేర్చుకున్నాను. నేనే ఇంట్లో బ్యూటీ వీడియోస్ చేయడం నేర్చుకున్నాను. గిఫ్ట్లు ఇవన్నీ ప్రతి నెల 100 PVకి మనకి జనరల్ ప్రోడక్ట్తో వచ్చే ఫ్రీ ప్రోడక్ట్ కన్నా కూడా మనకి బ్యూటీ ప్రోడక్ట్కి వచ్చే ఫ్రీ ఆఫర్స్ ఎక్కువ కాబట్టి ఇలా చెప్పడం, చిన్న చిన్న వీడియోస్ స్టార్ట్ చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్. థర్డ్ ఇయర్ మొత్తం వచ్చేసి టోటల్ ఇన్కమ్ 5,33,899. ఇక్కడ నుంచి వచ్చేసేసండి నేను చాలా మందికి ఇప్పుడు మన లీడర్స్కి ఎవరికి సిల్వర్ అయినా గోల్డ్ అయినా ఎవరికైనా కానీ మన కంపెనీలో ఎన్ని ట్రైనింగ్స్ ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు. కనీసం మనం బూట్ క్యాంప్కి 600 పెడుతుంటేనే అమ్మో 600 ట్రావెలింగ్ అనుకుంటారు. కానీ కంపెనీ ట్రైనింగ్స్ 13 రకాల ట్రైనింగ్లు ఉంటాయి అని చెప్పేసి వాటిల్లో ఎంతమందికి సర్టిఫికేషన్స్ ఉన్నాయి నాకు తెలిసి ఒక సుజాత మేడంకి మాత్రమే, పద్మజ మేడంకి, సుజాత మేడంకి మాత్రమే సర్టిఫికేట్స్ ఉన్నాయి. నాకు అప్పటి వరకు కూడా ట్రైనింగ్స్ ఇన్ని ఉంటాయని నాకు తెలియదు. నేను లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా మీ టీంకి వీక్లీ మీటింగుల్లో చెప్పుకోవాలంటే బుక్కు పెన్ను ఉంటే రాసుకోండి. 13 రకాల ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఈ 13 రకాల ట్రైనింగ్స్ కంపెనీ మీటింగ్స్ వాళ్ళు సక్సెస్ఫుల్ లీడర్గా తయారవుతారు. CNT ఒకటి ఉంటుందండి, నోట్ చేసుకోండి ఎవరైనా సరే. CNT ఒకటి ఉంటుంది, VIP ఒకటి ఉంటుంది. VIP అంటే వెస్టేజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్. అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అది ట్రైనింగ్ ఉంటుంది, సర్టిఫికేషన్ కూడా ఇస్తారు. వాటికి ఈ కంపెనీ ట్రైనింగ్స్కి వచ్చేసేటప్పటికి 3,000 3,500 ఉంటుందండి. 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. హోటల్, అకామిడేషన్, ఫుడ్, కంపెనీ మేనేజ్మెంట్ అందరూ కలిపి ట్రైనింగ్స్ ఇస్తారు. సెకండ్ VIP, థర్డ్ హెల్త్ కేర్ వర్క్షాప్, ఫోర్త్ VLC వెస్టేజ్ లీడర్షిప్ కాన్క్లేవ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి VWS వెస్టేజ్ వెల్నెస్ సింపోజియం. అగ్రికల్చరల్ ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. BMW ఉంటుంది. BMW అయితే మన టీంలో ఆల్మోస్ట్ లేడీస్ చాలా మంది అటెండ్ అయ్యారు, కొత్త వాళ్ళు తప్పితే. యూత్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్, స్కిన్ కేర్ పర్సనల్ ట్రైనింగ్, వాటర్ ప్యూరిఫైర్స్ ట్రైనింగ్ ఉంటుంది. VAF అంటే అందరికీ తెలుసు, వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్. ఈ 13 రకాల ట్రైనింగ్స్ ఎవరైతే తెలుసుకొని సర్టిఫికేషన్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ లీడర్స్ ఉంటారు. మన వాళ్ళకి ఇప్పటికీ ఎన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, కంపెనీ సర్టిఫికేట్స్ ఎన్ని వస్తాయి అనేది కూడా ఎవరికీ తెలియదు. కొంచెం ఇది అప్డేట్ అవ్వండి సార్.
ఇది నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చాక నెక్స్ట్ మంత్ 1 మంత్లోనే డైమండ్ డైరెక్టర్ అచీవ్ చేశాను. 4th మంత్లోనే డైమండ్ డైరెక్టర్గా వెళ్ళొచ్చాక 1 మంత్లోనే డైమండ్ డైరెక్టర్గా కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడే విఏఎఫ్ అవార్డు ఫంక్షన్ కూడా వచ్చింది. అప్పుడు నాకు కూడా అంటే ఇంట్రెస్ట్గా వచ్చాను, కానీ నేను ఇంకా అప్పటికి శారీస్ అప్పుడు దొరకట్లేదు. శారీస్ కూడా నేను ఇంకా తీసుకోలేదు. అప్పటికి నాకు అప్పటికి గిల్ట్ వచ్చింది, అందరూ స్టేజ్ మీద శారీస్తో ఎక్కితే నేను ఇంకా శారీస్ కూడా తీసుకొని అనలేదు. అప్పుడు నాకు సౌజన్య మేడం అని మన యూసిడి మన డిసిడి మేడం ఉన్నారు కదా, ఆ మేడం నన్ను చూసి ఫారెన్ ట్రిప్లో పరిచయం కాబట్టి ఆ మేడం ఏమన్నారంటే, నా టీం అయితే నిన్ను యూనిఫామ్ లేకుండా ఉన్నందుకు చెడమడ తిట్టేసేదాన్ని, నువ్వు బయట టీం అయిపోయావు కాబట్టి సరిపోయింది, యూనిఫామ్ మెయింటైన్ చేయమ్మా, నీకు వెస్టేజ్లో ఇంకా గ్రో అవుతావని ఒక మంచి మాట అయితే మేడం చెప్పారు. ఆ మేడం మాట అయినా మనం తీసుకోవచ్చు. నా పక్కన నుంచింది మేడం వాళ్ళ సిస్టరు హరిత మేడం. హరిత మేడంకి కూడా బాబు 17 yearsకి పుట్టాడు మన వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల. ఇది కూడా ఎవరైనా ఉంటే కనుక ఎగ్జాంపుల్ తీసుకోండి. మన వెస్టేజ్ సప్లిమెంట్స్ వల్ల పిల్లలు లేని వాళ్ళకి కూడా, లాంగ్ టర్మ్ పిల్లలు లేని వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అక్కడ ఆ మేడం అందుకే బాబుని ఎత్తుకొని మరి స్టేజ్ మీద ప్రతి మీటింగ్లో, ప్రతి అచీవ్మెంట్లో మేడం ఆ బాబుని ఎత్తుకొని మరి స్టేజ్ మీదకి వస్తుంది. అది వెస్టేజ్ వల్ల వచ్చింది కాబట్టి. ఇక్కడ ఈ మేడం చూడండి, వీళ్ళు మనకి శైలజ మేడం హైదరాబాద్లో ఉంటారు. ఈ మేడం కూడా ఇక్కడ నేను ఫస్ట్ ఒక చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ వడ్లపూడిలో ఉన్నారు మేడం వాళ్ళు కూడా ఒక 2-3 years. అప్పుడు నేను ఇట్లా బాక్సులు పట్టుకొని ఇంటింటికి తిరిగే టైంలో మేడం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు మేడంకి వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి తెలియదు, కానీ వాళ్ళ వారి ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారని చెప్పారు. అయితే నేను 2 సార్లు వెళ్ళినందుకు ఒక చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ తీసుకున్నారు. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను మేడం, మా వారు ఒప్పుకోవట్లేదు, చూస్తానులే కాల్ బ్యాక్ చేస్తానని కాల్ నెంబర్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారు. కానీ ఇంకా మేడంకి ఇంట్రెస్ట్ లేదు, హస్బెండ్ ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను ప్రెజర్ చేయలేదు. తర్వాత మేడం అక్కడికి వెళ్ళాక వెస్టేజ్లో డాక్టర్ మహాలక్ష్మి గారు అని చెప్పేసి ఆమె అక్కడ ఐడి వేశారంట. మేడం డాక్టర్ కదా, మంచి సపోర్ట్ చేస్తారేమో అనుకుని మేడం అక్కడ జాయిన్ అయ్యారు. కానీ మేడంకి ఎటువంటి గైడెన్స్ కానీ డెమోస్ కానీ చూపించలేదు. మా దగ్గర ఇక్కడ ఉన్నప్పుడు చూసి వెళ్ళినవే. కానీ పీవీ చేయండి అంటున్నారు, ప్రొడక్ట్ ఏంటో తెలియదు, మేడంకి ఏమేమి ఉంటాయో తెలియదు, వాటి పేర్లు తెలీదు. డెమోలు అయితే కొన్ని నా దగ్గర చూశారు, కానీ ఇంకా అట్లా ఆమెకి అర్థం కాక అక్కడ సఫర్ అయ్యి మళ్ళీ ఇక్కడ హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి తెనాలి వచ్చి నాకు మళ్ళీ కాల్ చేశారు. మేడం నేను అక్కడ ఐడి క్యాన్సిలేషన్ పెట్టుకోవాలి, నేను ఇక్కడ జాయిన్ అవుతాను అని. ఎందుకు అంటే అక్కడ ఆ మేడం దగ్గర ఇలా జాయిన్ అయ్యాను, ఆ మేడం దగ్గర నా విఏఎఫ్లో ఈ డైమండ్ డైరెక్టర్ రికగ్నైజేషన్ ఫోటో ఆ మేడం దగ్గర ఫోన్లో చూశారు. సో చూడండి, ఈ రికగ్నైజేషన్ వల్ల నాకు ఒక లెగ్ టీం అనేది కూడా ఫామ్ అయింది. సో మనం ప్రతి ఇయర్ పిన్ లెవెల్ అచీవ్ అవ్వాలి అనేది మాత్రం నాకు అప్పుడు అది కూడా అర్థమైంది. అంటే మనం స్టేజ్ మీద కనపడాలి, మనకి మనం ఇక్కడ కనబడితే కాదు, అక్కడ కనబడుతూ ఉండాలి, నిలబడుతూ ఉండాలి. ఎప్పుడూ మనం కనబడుతూ నిలబడుతూ ఉండి నేర్చుకుంటూ ఉంటేనే నేర్పించుకోగలుగుతాం అనేది నాకు అర్థమైంది. అట్లా ఆ మేడం దగ్గర అరుణ మేడం అని చెప్పేసి ఈ మేడం రావడం జరిగింది. మేడం సిల్వర్ డైరెక్టర్, తర్వాత మేడం ఇద్దరు సిల్వర్ అయ్యారు ఇప్పుడు. తర్వాత ఇది టీం అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మన కర్నూలు మద్దిలేటి సార్ ఉన్నారు, రవి సార్ ఉన్నారు, కృష్ణమూర్తి గారు ఉన్నారు. కృష్ణమూర్తి ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఎలా ఉన్నారో చూడండి. కర్నూలు వాళ్ళు ఉన్నారు, మద్దిలేటి సార్ కూడా ఉన్నారు, పద్మజ మేడం. చూడండి, కర్నూలులో సార్ వాళ్ళు అప్పుడు వచ్చి వీక్లీ మీటింగ్స్ అవి చేసేవాళ్ళు, ఛాంపియన్స్ డేలు చేసేవాళ్ళు. ఇట్లా రవి సార్ కూడా వచ్చేవాళ్ళు అప్పుడు. ఇక్కడ వన్నూరు స్వామి సార్ కూడా ఉన్నారు, మనకి వన్ ఆఫ్ ద అప్లైనర్ అండి. సార్ కూడా డైమండ్ డైరెక్టర్. ఈయన మల్లికార్జున్ సార్ అండి. అప్పుడు మేము స్టార్లో ఉన్నప్పుడు సార్ వచ్చేసేసి క్రౌన్లో ఉన్నారు. సో తర్వాత డైమండ్ డైరెక్టర్ అయిపోయినాక తర్వాత ఇది వచ్చేసేసి అక్టోబర్ నెలలోనే నేను సెప్టెంబర్లో డైమండ్ బ్రేక్ చేశాను. అక్టోబర్లో 82,654 రూపీస్ బ్రేక్ చేయడం జరిగింది. 1,14,099 తర్వాత మళ్ళీ నవంబర్లో ఇట్లా చెక్స్ అనేది బ్రేక్ చేయడం జరిగిందండి. తర్వాత ఇది సెకండ్ ఫారెన్ ట్రిప్ కూడా వెంటనే ఇచ్చారండి. తర్వాత ఇది కంపెనీ ఒక ఆఫర్ పెట్టింది, ఇంత పీవీ బ్రాంచ్కి అయితే ఇంత పీవీతో ఫ్రీగా కంపెనీ ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తుంది, ట్రావెల్ ఫండ్ కాకుండా అని చెప్పేసి కొన్ని ఆఫర్లు పెట్టడం జరిగింది. ఆ ఆఫర్ అచీవ్ అవ్వడం వల్ల
నేను డైమండ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మళ్ళీ రెండో ట్రిప్ అండి బ్యాంకాక్ పటాయా టీంతో 14 మంది టీంతో వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ చూడండి ఈయన మన మెంటర్ మోహన్ రావు సార్ ఉన్నారు కదా, ఆయనకు ఒక లెగ్ అండి. డీసీటీ కమలేష్ గారు, ఈయన కర్ణాటకలో చిత్తూరులో ఉంటారు ఈయన. ఇక్కడ మన టీం వాళ్ళందరూ ఉన్నారండి. ఇక్కడ మన ఆటో విజయ్ గారు కూడా ఉన్నారు చూడండి, రవి సార్ ఆటో విజయ్ గారు, వన్నూరు స్వామి సాగు గారు ఉన్నారు. ఇక్కడ పద్మజ మేడం ఉంది. ఈమె బుడంపాడ ఆర్పి అండి. సునీత మేడం బ్యాంక్ లో వర్క్ చేస్తారు. ఈమె మన రాజశేఖర్ సార్ వాళ్ళ వైఫ్ అండి. ఇందాక చెప్పాను కదా డైమండ్ డైరెక్టర్, మాకు ఈ బిజినెస్ ని ఫాలోఅప్ చేసిన రాజశేఖర్ సార్ వాళ్ళ వైఫ్ అండి. ఈ మేడం డ్రెస్ లో ఉన్నారు. ఈయన వచ్చేసి మనకి జితేందర్ నాయక్ అండి. పర్ మంత్ వచ్చేసి 60 lakhs ఎర్నర్. ఈయన ఒక పాల వ్యాపారి అండి. సైకిల్ మీద పాలు నిశాని కూడా ఆయనకి సిగ్నేచర్ చేయడం కానీ రాయటం కానీ ఏమీ రాదు. ఈయన అంబాసిడర్, మన కంపెనీకి విఎంసిఎం పైన అంబాసిడర్స్ అని ఉంటారు. 16 మంది అంబాసిడర్లో ఈయన ఒక అంబాసిడర్ అండి. సో ఆల్మోస్ట్ నాకు ఫారెన్ ట్రిప్స్ లో కానీ, అంటే ఒక ఫారెన్ ట్రిప్ మనం పిన్ లెవెల్తో కాదండి, మన ఇన్కమ్ చూసుకోవాలి. మనకి చిన్న పిన్ లెవెల్లోనే సిల్వర్ డైరెక్టర్ అనే పిన్ లెవెల్లోనే మనకి ఫారెన్ ట్రిప్ ఇస్తుంది. కానీ మన వాళ్ళు ఆ మైండ్ని అక్కడికి డెవలప్మెంట్ అనేది తీసుకెళ్ళట్లేదు. ఒక ఫారెన్ ట్రిప్ వెళ్తే ఒక మంచి లీడర్స్ పరిచయం అవుతారు అనేది మైండ్లోకి అనేది రావట్లేదు. చూడండి, నాకు అట్లా వెళ్ళడం వల్లే నాకు ఫారెన్ ట్రిప్స్ అచీవ్మెంట్స్ వల్లే ఇలా లీడర్స్ అనేది పరిచయం అయ్యారు. నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ అయ్యింది. నా ఎంబీఏ చేసిన ఫస్ట్ ఫీల్ అయినా ఏదైనా కానీ నాకు ఐడెంటిటీ అనేది క్రియేట్ అవ్వలేదు. అప్పటికి నాకు షుగర్ 400 వచ్చిందండి. ఈ ఫారెన్ ట్రిప్లు వెళ్ళక ముందు నాకు షుగర్ 400 ఉండేది, థైరాయిడ్ 50 mg ఉండేది. ఫారెన్ ట్రిప్ వెళ్ళక ముందు వరకు కూడా ఆ మెడిసిన్ నేను ఇంగ్లీష్ మెడిసిన్ సార్ కొనివ్వనన్నారు, వెస్టేజ్లోయే వాడమన్నారు. వెస్టేజ్లో వాడినాకే నాకు అవి సప్లిమెంట్స్ వల్ల నాకు షుగర్ థైరాయిడ్ కంప్లీట్ డాక్టర్ కూడా సర్టిఫికేషన్ వచ్చారు. ఈ రోజుకి నేను షుగర్కి కానీ థైరాయిడ్కి కానీ ఏమీ మెయింటైన్ చేయట్లేదు. కానీ అప్పుడు కూడా నేను రెగ్యులర్గా మెడిసిన్ వేసుకోవడం వల్ల నాకు తగ్గింది, కానీ సప్లిమెంట్స్ గొప్పతనం ఏమీ లేదు. నేను సిన్సియర్గా ఫాలో అయ్యానని చెప్పేసి అట్లా నాకు నేను ఈగోని అనుకునేదాన్ని, వెస్టేజ్ని ఒప్పుకునేదాన్ని కాదు. ఫస్ట్ ఎప్పుడైతే ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చాకో నాలో అవన్నీ మార్పులు తీసుకొచ్చాయి. ఇది చూడండి, ఇది పారాసెల్లింగ్. మనకి ఇక్కడ ఇండియాలో పారాసెల్లింగ్స్ ఉంటాయి కానీ చాలా తక్కువ అండి. అంత హైట్కి నదుల్లో సముద్రాల్లో అలా ఎగరడం అనేది చాలా తక్కువ. నాకు చిన్న సూది చూసినా కానీ భయం, కరెంటు పోతే భయం, నీళ్ళంటే భయం. మా పల్లెటూరులో రేవేంద్రపాడులో కూడా ఒక చిన్న కాలువ వంతెన ఉంటుంది. ఆ వంతెన మీద బండి సార్ తీసుకెళ్తుంటేనే అంటే అంత భయపడే విధానంగా మాట్లాడేదాన్ని. ఆ పారాసెల్లింగ్ కూడా నాకు నేర్పించింది, ఆ రైడ్ చేసే అంత ధైర్యం ఇచ్చింది వెస్టేజ్. నిన్ను చూసిన నిమిషంలో అద్దమంటి నా హృదయంలో అలజడి రేగింది, పులకలు రేపింది. ఎంత చెప్పినా వినకుండా ఏరులాగా నా మనసంతా గలగల పారింది, ఉరకలు వేసింది. నీ ఊసులే నాతో ఇలా చెప్పిందిలే చిరుగాలి, నాతో మరి నువ్వుచులా రావే ఇలా ఒకసారి వివరం అడగ.
సెకండ్ ఫారెన్ ట్రిప్ అయిపోయాక కార్ లాంచింగ్ కూడా తీయడం జరిగిందండి. 1,00,000 ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో తర్వాత వెంటనే 2 మంత్స్‌కి కార్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఫారెన్ ట్రిప్స్ గురించి అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. మన దానిలో చాలా మంది సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నారు. కానీ ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి ఎందుకు ట్రై చేయట్లేదో తెలీదు కానీ, కాకపోతే మనకి లోకల్ ట్రిప్స్‌లో వెళ్తేనే 10,000 అవుతాయండి. ఒక షిరిడీ ఎళ్ళినా, ఒక తిరుపతి ఎళ్ళినా, అరుణాచలము ఇలాంటివి వరుసపెట్టి ఎళ్తేనే, ఒక ఊటీ ఎళ్తేనే చూడ్డానికి 25,000 అవుతాయండి. ఇట్లా మనకి ఫారెన్ ట్రిప్స్ 60,000, 70,000లో ఇస్తున్నారు. ఒక ఫ్లై చేసి చూపిస్తేనే కదా మనం ఏంటో తెలిసేది. మనం ఇక్కడే ఉండి, ఇక్కడే ఇలానే ఆలోచిస్తూ మనం ఒక మనం మంత్లీలో 2 టైమ్స్ రెస్టారెంట్‌కెళ్తేనే 2,000 అవుతాయండి. ఫ్యామిలీతో వెళ్తే సిటీస్‌లో 2,000 అవుతాయి. వారంలో ఒక రోజు ఎళ్ళినా రూ. 1,000 అవుతాయి. నలుగురున్న ఇద్దరు పిల్లలు ఒక ఫ్యామిలీ ఎళ్తే రూ. 1,000 అవుతాయి. అలా వారానికి 2 సార్లు ఎళ్ళినా గాని 2,000 అవుతాయి. కానీ మనకి కంపెనీ ఒక చిన్న పిన్ లెవెల్‌లో ఒక ఫ్లైట్ మనం ఎప్పుడు కింద నుంచి చూడడమే గానీ పైకి ఎగిరి చూపించలేము ఎవరికీను. మన పిల్లలకు కూడా ఎంత ఇన్స్‌పిరేషన్ ఇస్తామండి. అక్కడ పూటకి 150 రకాల ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ బయట కల్చర్ ఫుడ్ ఎలా ఉంటదో తెలుసుకోవడానికైనా మనం ఫ్లై చేయాలండి. కానీ సిల్వర్ డైరెక్టర్‌గా మనం ఒక 2 మంత్స్ క్వాలిఫై అవ్వంగానే మనం డెప్త్‌లో వర్క్ చేయము. ఎంతసేపటికి మన సైడ్ వాల్యూమ్ చూసుకోవటమే. అంటే ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదండి. ఇట్లాంటి ఎంజాయ్‌మెంట్ మనకి లీడర్‌షిప్ ఓవర్ రైడ్ బిజినెస్ అంటే ఎల్ఓబి అనేది మనకొస్తేనే ఆ ఎల్ఓబిలోనే మనకి ట్రావెల్ ఫండ్ అనేది బాగా ఎక్కువొస్తుంది పర్సెంటేజ్. అది మనం ఒక 1 ఇయర్ సిల్వర్ కంటిన్యూగా తీసుకున్నా గాని మీకు 60,000 వచ్చేస్తది. ఒక్కసారి మనం ఫ్లై అయితేనే కదా మనం ఆ టేస్ట్ ఏంటో, ఎంజాయ్‌మెంట్ ఏంటో చూసేది. ఆ ఎంజాయ్‌మెంట్ చూసిన వాళ్ళు నిజంగా రిగ్రెట్ ఫీల్ అవుతారండి. మనం వెళ్ళలేకపోతున్నామే అని. అసలు చూడని వాళ్ళు ఇంకా అలానే ఆగిపోతారు. కనీసం లోకల్ ట్రిప్స్ కూడా వేయలేరు. కనీసం లోకల్ ట్రిప్పులకి వెళ్తుంటేనే కనీసం అండి సిల్వర్‌లో ఉన్నవాళ్ళు ఒకటి పెట్టుకోండి. నేనైతే చెప్తున్నాను కదండీ! నాకిప్పుడు క్రౌన్ అయిపోయి 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్‌లో నేను ఫెయిల్ అనే అనుకుంటున్నా. ఇంకా నేను ఒక ఫెయిల్యూర్ పర్సన్ లానే అనుకుంటున్నా. అంటే 2 ఇయర్స్‌లో నా పిన్ లెవెల్ కూడా బ్రేక్ అవ్వలేదు అంటే నేనే సరిగ్గా వర్క్ చేయట్లేదేమో అని నేను కూడా ఒక ఫెయిల్యూర్ పర్సన్‌గా ఫీల్ అవుతున్నాను. అలాంటిది మీరు ఇంతవరకు ఏమి అచీవ్‌మెంట్ లేని వాళ్ళు మీరు జీరో కింద ఫీల్ అవ్వాలండి. ఫీల్ అయితేనే జీరో టు హీరో అవుతారు. కానీ ఎవ్వరు ఇక్కడ ఫీల్ అవ్వట్లేదసలు. నాకు ఈ అచీవ్‌మెంట్ కావాలి. వెస్టేజ్‌లో మనం ఉన్నాము అనేది అనుకోవట్లేదు. వెస్టేజ్ చేస్తున్నాం అంతే. సార్ ఇంతకు ముందు జూమ్ మీటింగ్‌లో చాలా సార్లు చెప్పారు. వెస్టేజ్ మనలో ఉండాలి. మనం వెస్టేజ్‌లో ఉంటే కాదు. మనలో ఎప్పుడైతే ఉంటదో నాకులాగా పూనకం వచ్చిన అమ్మోరుల్లాగా తయారవుతారు. కానీ అప్పటి వరకు మనలో లేకపోతే నాకులాగా ఎవరికీ పూనకం రాదు. నాకు ఆ రోజు పూనకం వచ్చింది కాబట్టే 1 ఇయర్‌లో నాయన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు నేను మళ్ళీ నాలో ఫైర్ తగ్గిందనే అనుకుంటున్నాను. అంటే నాలో ఫైర్ తగ్గిందంటే నాలో కూడా లోపాలుండొచ్చు. 2 ఇయర్స్ నుంచి నాకు కూడా యూసీడీ అవ్వలేకపోతున్నానంటే నాలో కూడా ఏదో లోపం ఉండొచ్చు. అందుకే మనకి ఎల్ఓబి వస్తే పబ్లిక్ ఎగ్జామ్ పాస్ అయినట్టు. ఎల్ఓబి రాలేదు కనీసం మినిమం క్వాలిఫికేషన్ కూడా అవ్వట్లేదు అంటే ఎల్ఓబి కూడా రావట్లేదు. మినిమం క్వాలిఫికేషన్ కూడా రావట్లేదంటే మనం స్కూల్లో పిల్లోడు యూనిట్ టెస్ట్‌కి ఎంత జీరో అయితే వస్తాయో మనకు కూడా 0 మార్క్స్ వచ్చినట్టే. మనం ప్రతి నెల ఎల్ఓబి తీసుకుంటే పబ్లిక్ ఎగ్జామ్ పాస్ అయినట్టు. మినిమం క్వాలిఫికేషన్ వస్తే యూనిట్ టెస్ట్ అయినా పాస్ అయినట్టు. కానీ నేను ఏది పాస్ అవ్వట్లేదని నాకు నేను కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. సో కార్ లాంచింగ్ అండి ఇది.
ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి ఈ కారు వీడియో గురించి కూడా. ఇది మాకు ఈ కారు వీడియో ప్రమోషన్కే మాకు 8,000 అయిందండి ఈ కారు వీడియో చేయించుకోవడానికి. ఎందుకు చేయించుకున్నామో తెలుసా? మాకున్న రైల్వే జాబ్కి శాలరీ రాకపోగా మేము అసలు శాలరీ వచ్చినా కానీ ఫ్యామిలీ ఇంటద్దెలు అన్నీ ఇంట్లో బాధ్యతలు అన్నీ ఉంటాయి కాబట్టి మేము కార్ అనేది లైఫ్లో తీస్తామనేది మాకు లేదు. రిటైర్ అయ్యే వరకు కూడా మాకు ఎటువంటి ప్రాపర్టీస్ కూడా లేవు. జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళము. అలాంటిది నేను చదువుకునేటప్పుడు కూడా నాకు డైలీ వేర్ వేసుకోవడానికి 2 డ్రెస్సులు, అంటే కొత్త డ్రెస్సులు 2 అలాంటి సిచ్యువేషన్లో ఉండేదాన్ని. ఈరోజు లగ్జరీగా నేను ఇలాంటి డ్రెస్సు, నాకు కావాల్సిన శాండిల్స్, నాకు కావాల్సిన జ్యువెలరీ మ్యాచింగ్స్ ఇట్లా మెయింటైన్ చేస్తానని నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నాకు సార్ ఇచ్చిన ఫ్రీడమ్. తను నాకు సపోర్ట్ చేశారు, నేను సపోర్ట్ చేశాను. ఇద్దరం అండర్స్టాండింగ్తో ఫ్యామిలీ బిజినెస్ చేసుకున్నాం కాబట్టి సార్ కూడా అంత లగ్జరీ లైఫ్ తను చేసిన ఐటీఐ ఎడ్యుకేషన్కి ఇలా కారుల్లో తిరుగుతాం, మేము గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తాం, ఇలా బిజినెస్ చేస్తాం, మా లగ్జరీ లైఫ్ మేము ఇలా తెలియకుండా హ్యాండిల్ చేస్తాం అనేది మేము లైఫ్లో అనుకోలేదండి. కానీ ఇది మాకు వెస్టేజ్ ఇచ్చిన మంచి అదృష్టమైన లైఫ్ అండి. ఇది మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ టోటల్ 4th ఇయర్ జర్నీ అండి. ఇది మొత్తం టోటల్ 4th ఇయర్లో 6,17,588 రూపీస్. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారండి బిజినెస్ కన్నా కూడా ఇష్యూస్ తోటి ఎక్కువ ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి ఒక సక్సెస్ జర్నీ పీపీటీ రెడీ చేసుకుందాము, ఇట్లా మనం ఒక సక్సెస్ జర్నీ చూపించుకుంటే మనకి టీం వస్తుంది, నిలబడుతుంది అనేది ఎవ్వరికీ లేదు. ఎక్కువ అనవసరమైన విషయాలకి మనం అందరము ఎక్కువ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ బిజినెస్లో సిన్సియర్గా టైం అనేది పెడితే మనకు అసలు ఖాళీయే ఉండదండి. ఇది నెక్స్ట్ నా థర్డ్ ట్రిప్ అండి, వియత్నాం ట్రిప్. ఇక్కడ చూడండి, ఈయన పురుషోత్తం దాసరి గారండి. ఈయన అందరికీ తెలుసు మ్యాక్సిమం. మన టీంలో మనము 100 పీవీ నుంచి కొంతమంది 100 పీవీ చేయలేమని 60 పీవీకి పడిపోయారు. ఫాస్ట్ అట్ 8% విలువ తెలియదు. కొంతమంది అయితే వాళ్ళు 60 పీవీ చేస్తారు, కింద వాళ్ళతో కూడా 60 పీవీ చేసి వెస్టేజ్లో ఉన్నాం అనుకుంటారు. కానీ ఈయన తెలుసా అండి మనకి పురుషోత్తం దాసరి గారు. ఈయన 500 పీవీ జాయినింగ్ అయితే 500 పీవీ. మన అందరము సూటు బూటు వేసుకొని వెస్టేజ్ టై కట్టుకొని వెస్టేజ్ బ్యాడ్జెస్ పెట్టుకుంటే ఆయన సూట్కి 500 పీవీ బ్యాడ్జెస్ పెట్టుకుంటాడు, 3 పెట్టుకుంటాడు. అంటే కనీసం నెలకు ముగ్గురన్న టీంలో 500 పీవీస్ చేపించే వాళ్ళు రావాలని చెప్పేసి ఆయన ఆ బ్యాడ్జ్ పెట్టుకుంటారండి పురుషోత్తం దాసరి గారు. మన దానిలో చిన్న 60 పీవీ చేసి ఫాస్ట్ అట్ 8% చేయమంటేనే ఫీల్ అయిపోతారు అసలు. వీళ్ళు వచ్చేసి లలిత మేడం అండి, తెనాలి. మన మోహన్ రావు సార్ అండి. సారు ఇలా 500 పీవీసీతో సిన్సియర్గా ఉన్నారు కాబట్టి సార్కి దుబాయ్లో కూడా లెగ్ స్టార్ట్ అయిందండి. దుబాయ్లో కూడా కార్ లాంచింగ్ చేశారు ఆయన. అందుకే 18 lakhs ఎర్నర్గా ఉన్నారు పర్ మంత్. అందరూ సెల్ఫ్ పీవీ పెంచుకోండి. 60 పీవీలతో ఆగిపోయి కింద వాళ్ళు కూడా 60 పీవీలే అలవాటు చేస్తున్నారు. ఇది ఫైనల్గా క్రౌన్ డైరెక్టర్ అండి. కార్ తీసాక 2 monthsకి క్రౌన్ డైరెక్టర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 3 months కంప్లీటెడ్ అయినాక ఈ తర్వాత 1 day వర్క్షాప్ చేసామండి. 1 day వర్క్షాప్కి రాజశేఖర్ గారు, మోహన్ రావు సారు, మన టీం అందరూ రావడం జరిగింది. ఇది టీం అందరూ మనకి ఇచ్చిన గిఫ్ట్ అండి. మా ఫొటోస్ మా దగ్గర కూడా అవి ఉన్నాయో లేవో కానీ పద్మజ మేడం, దుర్గా మేడం కలెక్ట్ చేసి మరీ అది ఇచ్చారండి. సుజాత మేడం, రవి సార్ అందరూ కలిపి మన టీం అది ఇచ్చిన గిఫ్ట్ అండి. ఇట్లాంటి రికగ్నైజేషన్స్ అందరికీ కావాలి కాబట్టి అందరూ తొందరగా క్రౌన్లుగా అచీవ్ అయితేనే మనం 10,000 మందిలో ఒకళ్ళగా ఉంటామండి. లేకపోతే ఇంకక్కడే ఆగిపోతాము. ఇది క్రౌన్.
ఒప్పుకుందామా? సార్ చెప్తారు, మీరేం చేయాలి? గట్టిగా ఒకసారి అక్కడ తీసుకెళ్తావా? దగ్గర తీసుకెళ్తా. లేడీస్ ఫస్ట్ గా ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఎవరు పర్సనల్ గా తీసుకోవద్దు. మన టీంలో కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ ఫైర్ రావాలి. వాళ్ళ కోసం మన దాంట్లో కూడా లేడీస్ అయినా జెంట్స్ అయినా చిన్న చిన్న సైడ్ పనులు చేసుకుంటూ వెస్టేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది జాబ్ చేసుకుంటూ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక చిన్న మాట చెప్తానండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకు ఒక సముద్రం ఉందండి. సముద్రంలో పడవ ప్రయాణం చేసేటప్పుడు మనకు ఆనందంగానే ఉంటది. కానీ ఎప్పటి వరకు అది ఆ పడవకి చిల్లు పడి నీళ్లు రానంత వరకు. ఒకసారి నీళ్లు లోపలికి వస్తే ఏమవుద్దండి? ఆ పడవలో ప్రయాణం చేయడం అర్థం లేదు. ధైర్యం చేసి పడవలో ఉండి దూకి ఈదుకుంటామంటే మనం గట్టు చేరేసరికి ఈదలేము. ఆ సముద్రంలో నుంచి అంత దూరం గట్టుకు వెళ్ళేటప్పటికి ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట. అలా కాదని మనం పడవ మీద ప్రేమ పెంచుకుంటే ఏమవుద్ది? దాంతో పాటు మనం కూడా మునిగిపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా మనం ఆలోచించాల్సిన దీని కన్క్లూజన్ ఏంటంటే, మనం జీవితంలో గెలవాలి అంటే మనకి డబ్బు మాత్రమే బలాన్ని ఇస్తుంది. ఆ డబ్బు కావాలంటే అది వెస్టేజ్ లోనే. మనకి జీవితం అంతా అయిపోయినాక మనం ఈదుకుంటూ వెళ్దామన్న వయసు అయిపోతుంది. వయసు అనేది ఉండదండి. జీవితంలో కూడా మనం చేసే జాబ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా ఏ ప్రాబ్లం రానంత వరకేనండి. వచ్చింది అంటే వచ్చి రానంత వరకు మనం హ్యాపీగానే ఉంటాం. వచ్చింది అంటే అప్పటికప్పుడు మనకు ఆల్టర్నేటివ్ ఏది దొరకదండి. ఎవరు డబ్బులు కూడా ఇవ్వరు. మన వయసు అయిపోద్ది. మన వయసు అయిపోయాక మనకు చూసి అప్పిచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అది మనం క్రియేట్ చేసుకోలేము. అప్పటికప్పుడు ఆల్టర్నేటివ్ ఏదైనా క్రియేట్ చేసుకుందామన్నా సెకండరీ ఇన్కమ్ కోసం క్రియేట్ చేసుకోలేము. సడన్ గా ఇది యాక్సిడెంట్ అయినా హెల్త్ ప్రాబ్లం వచ్చినైనా అంటే మన పడవకి మనకి చిల్లు పడినట్టే అండి. అంటే మన బాడీ సహకరించట్లా. అంటే జీతం వచ్చినప్పుడు ఇల్లు గడుస్తుంది. కానీ తర్వాత మనకి అది రిటైర్ అయిపోయాక మనకి ఇన్కమ్ అనేది ఉండదు. అంటే మన పడవకి మనం చిల్లు పడినట్టే. అంటే మన బాడీకి కూడా 60 ఏళ్ళ తర్వాత ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. 60 ఏళ్ళనే కాదండి, ఇప్పుడు 25 ఇయర్స్ 30 ఇయర్స్ చిన్న ఏజ్ లో కూడా వస్తూనే ఉంటాయి. అంటే మన పడవకి మనకే చిల్లు పడుతుందని ఈదడానికి ఈత రాదు. ఆ టైంకి వయసు అయిపోయిద్ది. ఒడ్డు చేరుకుంటామో లేదో కూడా తెలియదు. ఫైనల్ గా జీతం కోసం పనిచేస్తే జీవితానికి అర్థం ఉండదండి. అలా అని జాబ్ మీద ప్రేమ పెంచుకుంటే పడవకి చిలుగు పడినప్పుడు మునిగిపోవడం తప్ప ఏమీ ఉండదు. ఈ స్టోరీకి అయితే కన్క్లూజన్ ఇదండి. అర్థం అయిన వాళ్ళకి అర్థం అవుద్ది అనుకుంటున్నా. టైం లేదు కాబట్టి కొంచెం స్పీడ్ గా చెప్తున్నా. ఇది మన VF3 లోగో అండి. అంటే మన టీం పేరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని. ఇంక తర్వాత మళ్ళీ మీటింగ్స్ అన్ని సార్ కూడా రావడం జరుగుతుంది. మోహన్ రావు సార్ కూడా మేము క్రౌన్ అయిన దగ్గర నుంచి మాకు టచ్ లోకి రావడం జరుగుతుంది. అంతకు ముందు సార్ కూడా టచ్ లో లేరు, తెలియదు కూడాను. ఇది ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండి. ఇది కూడా ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంటుంది క్రౌన్ అండ్ అబోవ్ వాళ్ళకి. ఇది ఢిల్లీలో V20 యానివర్సరీ సెలబ్రేషన్స్ అండి. అప్పుడు క్రౌన్ అయినప్పుడు అందరికీ క్రౌన్ అండ్ అబోవ్ వాళ్ళకి రికగ్నైజేషన్స్ ఢిల్లీలో కూడా చేశారు. 20th యానివర్సరీ అని. మన దీపక్ సూద్ సార్. ఇది ఢిల్లీలో ఓక్లా ఆఫీస్ అండి. ఇది 4th and 5th ఫారెన్ ట్రిప్ అండి. చూడండి, నా డ్రెస్ స్టైలు అన్నీ కూడా మార్చుకోవడం జరుగుతుంది. ఇదంతా వెస్టేజ్ లో వచ్చే ఇన్కమ్ వల్లేనండి. అన్ని ఎంజాయ్మెంట్స్ దీనిలోనే ఉంటాయి. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినా మన ఇన్నర్ డెవలప్మెంట్ అయినా ఏదైనా కానీ వెస్టేజ్ ద్వారానే సాధ్యమవుతుంది. గౌతమ్ బాలి సార్ ఫోటో, దీపక్ సూద్, మళ్ళీ కన్వర్ వీర్ సింగ్ సార్, మన CEO అజయ్ సూరి సార్, మన మిస్టర్ ఆఫ్ మిలాన్ బ్రాండ్ కి మేడం స్పెషల్
డాలీ మేడం, ఈ మేడం పేరు డాలీ మేడం, మిశ్రా మిలాన్ ఓన్ బ్రాండ్ మేడంది. మన సయ్యద్ సార్, సిద్ధార్థ్ సింగ్, ఇప్పుడు 2 crores చెక్ బ్రేక్ చేసిన సిద్ధార్థ్ సింగ్ సార్, పర్ మంత్ 2 crores అండి. సుబ్బయ్య శెట్టి సార్, మంజునాథ సార్, మన మోహన్ రావు సార్ టీం, ఇదంతా కర్ణాటక టీం. సలీం సార్ని ఇందాక మేము బ్యాంకాక్లో కూడా ఒక ఫోటోలో చూపించాను. చందు సార్, బారిల్ సార్, ఈయన కూడా వన్ ఆఫ్ ది అంబాసిడర్. పురుషోత్తం దాస్ గారు వైఫ్. షబ్బీర్ సార్, లీలావర్ణ మేడం కూడా 8 lakhs ఎర్నర్ పర్ మంత్, 60 years ఓల్డ్ లేడీ. పూర్ణిమ సింగ్, లేడీస్లో యూత్ ఐకాన్. షెల్వి మేడం, సాహు సార్, రంజిత్ సార్, టి శ్రీనివాస్ గారు, ఈయన తమిళనాడులో, ఈయన విఎంసీఎం మెంబర్, చిన్న ఏజ్లోనే విఎంసీఎం మెంబర్ అయ్యారు. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, పంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, పంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, పంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, పంటు నువ్వే, మంత్రి నువ్వే. ఇది నెక్స్ట్ లాస్ట్ విఎఫ్ అవార్డు ఫంక్షన్ అండి. అక్కడ కూడా మన సార్ ఫారెన్ ట్రిప్ రాలేకపోయినా ఇక్కడైనా కొంతమంది లీడర్స్ని కలిశారు సార్. చూడండి, ఈ దుబాయ్ ట్రిప్ గురించి ఒకటి చెప్తాను. మనకి ట్రావెల్ ఫండ్ ఉంటే మనం ఇక్కడ ఇండియాలో ఎంత డబ్బు, అన్ని ప్రొఫెషన్స్లో డబ్బు సంపాదించుకుంటామండి. కానీ మనం ఫారెన్ ట్రిప్స్కి ఖర్చు పెట్టుకుంటామా? డబ్బున్నోడు ఏమనుకుంటాడు, ఒక మనోడికో మనవరాలకో లేకపోతే పిల్లలకో ఒక ఇల్లు కొని పెడదామనో, ఒక బంగారం కొని పెడదామనో అనుకుంటారు. కానీ మన వెస్టేజ్ వాటన్నిటితో పాటు ఒక సముద్రంలోనే 2 days తింటూ తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఒక నడి సముద్రంలో మనం గాల్లో తేలుతూ ఎంజాయ్ చేస్తామా? మనం వెళ్ళగలమా? డబ్బులు ఖర్చు పెట్టుకొని సెక్యూరిటీ ఉంటుందా? అది ఓన్లీ వెస్టేజ్లోనే సాధ్యమైందండి. ఇది లాస్ట్ విఏఎఫ్ అప్పుడండి మన టీము. చూడండి, నా జర్నీ 344 రూపీస్ నుంచి ఇంతవరకు వచ్చిందండి. ఇక్కడ మా నాన్నగారండి, ఇప్పుడు ప్రెసెంట్ మా నాన్నగారు బ్రెయిన్ స్ట్రోక్ పర్సన్. 1.5 year నుంచి ఆయన ఇన్యాక్టివ్గా ఉన్నారు. నాకు ఒకప్పుడు ఫీల్డ్ వర్క్కి వెళ్ళాలి అని అంటే మా నాన్న సపోర్ట్ చేసేవాడు. నేను చదువుకునేటప్పుడు నువ్వు కారులో తిరిగితే చూడాలి. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్ అండి, ఒక 5,000 శాలరీ అప్పుడు. ఆయన రిటైర్ అయ్యాక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో శాలరీస్ పెరిగాయి. అప్పుడైతే 4,000 5,000 అండి. దానిలోనే నేను గవర్నమెంట్ లోన్స్ తోటి తీసుకొని చదువుకొని క్వాలిఫై అయ్యాను. మా నాన్న నేను కారులో తిరిగితే చూడాలి అనుకున్నాడు. కానీ నాకు కారు వచ్చాక రోజు నేను ఈ రోజు ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అడిగిన సమయంలోనే ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మాకు సపోర్ట్ లేకుండా పడిపోయాడండి. సో నాకు వచ్చే ఇప్పుడు కస్టమర్ బిజినెస్ కానీ ఏదైనా కానీ నాకు ఎక్స్ట్రా ఏది వచ్చినా కానీ పీవి మా నాన్నగారి దానిలో కొట్టించడం వల్ల, ఆయన క్వాలిఫై అవ్వడం వల్ల నాకు ఈ ఇన్కమ్ అనేది మా నాన్నగారికి వస్తుంది. తర్వాత చూడండి, మన టీంలో కూడా చాలా మంది లీడర్స్ ఉన్నారండి. మన రవి సారే మాతో పాటు ఒక 5 years జర్నీ చేస్తూనే ఉన్నారండి. 90 రూపీస్తో స్టార్ట్ అయిన జర్నీ సార్ది హైయెస్ట్ ఇన్కమ్ 39,460 రూపీస్. తర్వాత మద్దిలేటి సారు 2022 ఆయన విఏఎఫ్కి వచ్చిన ఫోటో కూడా చూపించాను. లాస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ 27,000తో ఆయన అచీవ్ అయ్యారు. తర్వాత శైలజ మేడం, లేడీస్ కూడా ఉన్నారండి. లేడీస్లో హైయెస్ట్ ఇన్కమ్ మేడమే కొట్టారు, 27,092 రూపీస్. కృష్ణమూర్తి గారు 361 రూపీస్తో విఏఎఫ్కి వచ్చినప్పుడు చూశారు కదా, ఇందాక ఫోటోలో చూపించాను. ఒకప్పుడు కృష్ణమూర్తి ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు.
పద్మజ మేడం అండి 93 రూపాయలతో స్టార్ట్ అయింది. హైయెస్ట్ ఇన్కమ్ 20,702 రూపాయలు. శ్రీలక్ష్మి మేడం లేటెస్ట్ గా వచ్చారు మేడము. మేడం కూడా లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు 25లో. తర్వాత మేడం తర్వాత అరుణ గారు సిల్వర్ బ్రేక్ చేశారు. విజయ్ గారు, సుజాత మేడం కూడా ఒక ఫారెన్ ట్రిప్ అచీవ్ అయ్యారు. బ్రాంచ్ లోనే మేడం ఫారెన్ ట్రిప్ వచ్చారు. విత్ టీబీబీ తోటే మేడము హైయెస్ట్ చెక్ 12,339 రూపాయలు. మన రాము గారు డిసెంబర్ లో క్వాలిఫై అయినప్పుడు హైయెస్ట్ ఇన్కమ్. ఆయన పని ఆయన చేసుకుంటూనే ఫ్యామిలీ సపోర్ట్ తో ఇద్దరు చేసుకోవడం జరుగుతుంది. నాగరాణి గారు హైయెస్ట్ చెక్ 8,334. కుమారి మేడము బ్రాంజ్ అయ్యారు. కుమారి మేడం, హనిమా గారు, శ్రీలక్ష్మి మేడం డౌన్ లైన్స్ అండి. మేడంతో పాటు సిల్వర్ బ్రేక్ అయినప్పుడు మేడం కింద కూడా బ్రాంచ్లు వచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్. 7th క్లాస్ పాస్ అయ్యి 8th ఫెయిల్ అయిన సారు మన మెంటారు. ఆ రోజు ఆయన కూడా ఈ బిజినెస్ నేను చేయలేను అనుకుంటే ఈ రోజు మనందరం ఉండేవాళ్ళం కాదండి. సారే బ్రేక్ చేయగలేంది 22,33,000 బ్రేక్ చేయగలేంది. మనం ఇంకెంత మెచ్యూర్డ్ గా ఉండాలండి. ఆ రోజుల్లో సార్ ఆ రోజు నేను చేయలేను ఇవన్నీ నేర్చుకోను అంటే సార్కి ఈ రోజు సక్సెస్ వచ్చేది కాదు. సారు ఫస్ట్ మంత్ ఇన్కమ్ 91 రూపీస్ అండి. హైయెస్ట్ ఇన్కమ్ 22,33,475 అండి. సారు ప్రయోగించిన ఒక ఫార్ములా చెప్తానండి. సార్ ప్రయోగించిన ఫార్ములా ఏంటంటే 0 to హీరో ఎలా అయ్యాడు. ఆయన నిన్నటి వరకు ఏదైతే చేశామో ఈ రోజు కూడా అదే చేస్తే నిన్నటి వరకు ఏది దక్కిందో ఈ రోజు కూడా అదే దక్కుద్దని చెప్తారు సార్. నిన్నటి వరకు చెయ్యింది ఈ రోజు కొత్తగా చేస్తే నిన్నటి వరకు దక్కింది ఈ రోజు నుంచి కొత్తగా దక్కుతుందని చెప్తారు. సార్లో అది బాగా చెప్తారండి. సబ్ కాన్షియస్ మైండ్ కి అది నాకు బాగా ఇస్తారు. సారే కాదండి, నాలో కూడా నేను క్రౌన్ అయ్యాక కొన్ని చేంజెస్ వచ్చినాయి. 1 ఇయర్ లో కూడా నేను ఇంకా నిలబడుతున్నాను. నేను ఇంకా యూసిడి అవ్వకుండా ఇన్కమ్ తీసుకుంటూ నిలబడుతున్నాను అంటే నా సక్సెస్ కూడా ఒక కారణం ఉందండి. అది కూడా ఒక ఫార్ములా ఉంది. ఆ 1 ఇయర్ లో నా సక్సెస్ కి కారణమై నన్ను చేంజ్ చేసిన ఒక ఫార్ములా చెప్పబోతున్నానండి. ఇప్పటి వరకు ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక ఫార్ములా ఇంపార్టెంట్ చెప్తున్నానండి. అర్థం అవుతుంది అనుకుంటున్నాను చాలా మందికి. P+E+G+I సక్సెస్ అండి. P అంటే పొటెన్షియల్, అంటే పొటెన్షియల్, పవర్, కెపాసిటీ. కొంతమందికి అందరికీ బ్రెయిన్ ఒకటేనండి. పొటెన్షియాలిటీ ఉంటది, పవర్ ఉంటది, కెపాసిటీ ఉంటది. కానీ కొంతమందికి అది చెప్తేనే అర్థమవుతుంది, కొంతమందికి బై డిఫాల్ట్ గా ఉండి అర్థమైపోతూ ఉంటది. అది కొంతమందికి తెలిసి కూడా ఆ పవర్ అనేది వాళ్ళు ఉపయోగించుకోరు అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే హనుమంతుడు ఉంటాడండి. హనుమంతుడికి కూడా తెలియని పవర్ ఒకటి వేరే వాళ్ళు చెప్తేనే తెలిసింది. హనుమంతుడు గాల్లో ఎగురుతాడు, సముద్రం దాటగలుగుతాడు అని ఒకళ్ళు చెప్తేనే తెలిసింది. అప్పటి వరకు ఆయనకు కూడా ఆ పవర్ తెలీదు. అలానే మన సారు కూడా అప్పట్లో ఆ పవర్ ఉంది కాబట్టే ఇప్పటిదాకా నిలబడగలిగాడు. అంటే ఎవరో చెప్పారు నీలో టాలెంట్ ఉంది, నువ్వు నిలబడతావు అని. సారు కూడా అప్పుడు ఎవరో చెప్పబట్టే నిలబడ్డారు హనుమంతుడిలాగా. మేమైనా అంతేనండి. మాకు కూడా ఏదో ఒక మీ అందరిలో కూడా పవర్ ఉంటది, కెపాసిటీ ఉంటది. ఆ పవర్ ఏంటంటే ఒకళ్ళు చెప్తే తెలుస్తుంది. తెలిసినప్పుడు అది రైట్ టైంలో రైట్ గా అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. అది వేరేగా తీసుకోకండి. అప్పుడు ఆ పవర్ అనేది మీకు అర్థమవుతుంది. అందరిలో పవర్ ఉంటది. అది ఉపయోగించుకునే విధానాన్ని బట్టి కొంతమందికి బై డిఫాల్ట్ ఉంటది, కొంతమందికి అది చెప్తేనే వాళ్ళలో పవర్ అనేది అర్థమవుతుంది. యాక్చువల్ గా హనుమంతుడికి కూడా తెలియదు సముద్రం దాటగలను, ఎగరగలను, తిరగగలను. ఎవరో ఒక ప్రాబ్లం అప్పుడు ఆ కాలంలో చెప్తే నువ్వు ఎగరగలవు, సముద్రం దాటగలవు, తీసుకురాగలవు అని అంటే అలా తీసుకొచ్చి అలా నిరూపించాడు. మనం కూడా అంతేనండి. తర్వాత ఈ అండి ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ 10 నిమిషాల్లో అయిపోతుంది మేడం. ఎవరికైనా డిస్టర్బెన్స్ అవుతుందా టైము? ఏం లేదు మేడం, కంటిన్యూ మేడం. సరే సార్, ఒక పావుగంట డిస్టర్బెన్స్ ఏం లేదు మేడం, చెప్పండి మేడం. ఓకే మేడం. ఎన్విరాన్మెంట్ అండి, మనకి పొటెన్షియల్ పవర్ ఉంటే సరిపోదు. ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ ఒక ఎన్విరాన్మెంట్ ఉందండి. ఒక ఎన్విరాన్మెంట్ అంటే ఒక భూమి తీసుకుందాం. ఒక మంచి విత్తనం నాటాలి అంటే ఏదైతే ఆ విత్తనం ఉందో భూమి మీద కాకుండా రాయి మీద పెడితే అది పెద్ద మొక్క అవుతుందా? అవ్వదు కదా.
రాయి మీద పెడితే మొక్క అవ్వదు. కానీ ఆ విత్తనం ఏదైతే ఉందో మంచి ల్యాండ్లో నాటితేనే డైలీ వాటర్ పోసి దానికి సన్లైట్ అంటే ఎక్కడైతే ఎండ వస్తుందో అక్కడ పెడితేనే అది పెద్ద చెట్టు అవుతుంది. రాయి మీద పెడితే చెట్టు అవ్వదు. ఒకవేళ మంచి చోట భూమిలో పెట్టకపోయినా కానీ అదేంటంటే ఆ ఎన్విరాన్మెంట్ వాటర్ లేకపోయినా సౌడు భూముల్లో పెడితే అది వాటర్ అందుతుంది, భూమి కూడా మంచిగా ఉండదు, విత్తనం సరిగ్గా పైకి ఎదగదు, అప్పుడు అది చెట్టు అనేది మంచిగా రాదన్నమాట. అప్పుడు మన దగ్గర పవర్ కెపాసిటీ ఉంటే సరిపోదు, మన దగ్గర ఎదగడానికి కూడా ఎన్విరాన్మెంట్ అండి, అంటే నేచర్ ఎన్విరాన్మెంట్ కూడా సపోర్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ గ్రోత్, జీ అంటే గ్రోత్. మన దగ్గర ఒక మంచి కెపాసిటీ ఉండి ఎన్విరాన్మెంట్ కూడా మనకు ఉంది, కానీ గ్రో అయ్యేటట్టు దానికి చేయకపోతే వేస్ట్. ఎందుకంటే మొక్కకు నీళ్లు పోయాలి, గ్రో అయ్యేటట్టు సన్లైట్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర మంచి విత్తనం ఉండి మంచి ల్యాండ్లో పెట్టాము, ఎన్విరాన్మెంట్ ఉంది, దానికి ఇప్పుడు గ్రోత్ కావాలి అంటే నీరు సన్లైట్ కావాలి. అంటే డైలీ మనం ఏం చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫారపు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ లేకపోతే గ్రో ఉండదు. మనం అన్ని పెడతామండి, ఫాస్ట్ అటైడ్లు చేస్తాము, ప్రొడక్ట్ అలవాటు చేస్తాము, కన్సూమింగ్ చేపిస్తాము, అన్ని అలవాటు చేస్తాం. కానీ అంటే డైలీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏంటి, ఫాలోఅప్ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ లేకపోతే గ్రో అవ్వాలంటే మనం 2 ఏరియాస్ లో వర్క్ చేయాలండి. 2 ఏరియాస్ లో వర్క్ చేయాలంటే మనకి ఏంటంటే ఇంటర్నల్ అండ్ 2 ఎక్స్టర్నల్ అని ఉంటాయి అన్నమాట. ఇంటర్నల్ ఏంటంటే మన యాటిట్యూడ్ లో చేంజ్ చేసుకునే దాని మీద వర్క్ చేయాలి. ఎక్స్టర్నల్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే పీపుల్ తో ఇంటరాక్షన్, అంటే మన డౌన్ లైన్స్ తో రోజు ర్యాపో మెయింటైన్ చేసుకోవాలి, ఇంటరాక్షన్ ఉండాలి వాళ్ళతో. ఏంటంటే ఓన్లీ బిజినెస్ పర్పస్ కాకుండా వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే, హౌస్ వైఫ్స్ అనుకోండి, బిజినెస్ లాంగ్వేజ్ పీవీ లాంగ్వేజ్ అర్థం అవ్వదు, అమౌంట్లలో చెప్పండి. అంటే కమ్యూనికేషన్ ర్యాపో అనేది ఉండాలి. కొంతమందికి 10,000 బిజినెస్ చేస్తే 300 పీవీ అవుతుంది, అంటే కమ్యూనికేషన్ ర్యాపో, ఇంటరాక్షన్ ర్యాపో. అంటే ఎక్స్టర్నల్ గా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆ డిస్ట్రిబ్యూటర్ బేస్ ని బట్టి మనం డెవలప్ చేసుకోవాలి, అప్పుడే వాళ్ళు గ్రో అవుతారు. అంతేకాని నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, పవర్ ఉంది, నేను ఫీల్డ్ వర్క్ వెళ్తున్నా చేస్తున్నా అంటే అది కుదరదు. అక్కడికి వెళ్ళి కూడా మనం వచ్చేటప్పటికి నెగటివ్స్ ద్వారా, పీపుల్ డౌట్స్ ద్వారా మనం నేర్చుకోవడం అనేది గ్రోత్ వస్తూ ఉంటది అనమాట. అంటే వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళినా కానీ నెగటివ్స్ వస్తూ ఉంటే మనకి డౌట్స్ క్లారిఫై చేయడానికి ఇంకా మనకి గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. వెళ్ళిపోతుంది, లేట్ అయిపోతుందా? సరే సరే, అది అయిపోయింది. అంటే మనకి ఈజీగా సింపుల్ గా మొక్కకి వాటర్ సన్లైట్ మంచి భూమి మీద ఎంత అవసరమో మన టీమ్ కి గ్రోత్ కి మీటింగ్స్ ట్రైనింగ్స్ కూడా అంతే అవసరం అండి. ఎప్పుడైతే మనం వీక్లీ మీటింగ్లు ట్రైనింగ్స్ వాటికి వెళ్తామో అప్పుడే మనకి టీం కూడా గ్రో అవుతుంది. విత్తనానికి మొక్క కనుక ఎలా డెవలప్ అవడానికి వాటర్ సన్లైట్ ఎలా అవసరమో మీటింగ్స్ ట్రైనింగ్స్ కూడా అంతే అవసరం అండి. ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే అన్ని ఉన్న ఒక ఇంటెన్షన్ ఏంటంటే, ఒక జిమ్ ఉందండి, ఒక జిమ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక అతను ఏంటంటే జిమ్కి వెళ్ళి 5 కిలోమీటర్లు జర్నీ చేసి ఎక్సర్సైజ్ చేస్తాడు. మనం ఏంటంటే కొంతమంది ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు కానీ దాన్ని జిమ్ అనేది చేయరు అనమాట. డంబుల్స్ అన్నీ పెట్టుకుంటారు కానీ దానికి సంబంధించి ఐటమ్స్ అన్ని ఇంట్లో పెట్టుకున్నా కానీ ఏమి చేయరు. పర్సన్స్ జిమ్ కి ఫీజు కట్టి వెళ్ళి చేస్తాడు, 5 కిలోమీటర్లు చేస్తాడు, వాడికి ఏంటి ఇంటెన్షన్ ఉంటది, డెవలప్ అవ్వాలని. ఎవరైతే మనీ నీడ్ ఉందో ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ లోకి వెళ్తాడో అప్పుడు అతనికి ఇంటెన్షన్ ఉండి అనేది గ్రో అవుతారనమాట. ఎప్పుడైతే ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని చూద్దాంలే చేద్దాంలే అని ఈ ఇంటెన్షన్ ఉండదో వాళ్ళు డెవలప్ అవ్వలేరు అనమాట. సో ఇంటెన్షన్, పి అంటే పవర్ అండి, ఈ అంటే ఎన్విరాన్మెంట్, జి అంటే గ్రోత్, ఐ అంటే ఇంటెన్షన్. అంటే ఇవన్నీ ఉంటేనే మనకి సక్సెస్ వస్తుంది. ఎప్పుడైతే పెద్దగా ఏదైనా సాధించాలని ఇంటెన్షన్ ఉంటుందో పవర్, ఎన్విరాన్మెంట్, గ్రోత్ ఎన్ని ఉన్నా వేస్టేనండి, అవి పనికిరావు. మనకి ఇంటెన్షన్ ఉండాలి, ఇంటెన్షన్ ఉంటేనే సక్సెస్ అవుతాము. ఇక్కడ ఏంటంటే మనం వెస్టేజ్ కోసం కష్టపడుతున్నాం అనుకుంటున్నాం, మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఎఫర్ట్స్ పెట్టినా కష్టపడినా అది ఆర్డినరీ విషయం అండి. ఎప్పుడైతే
మనం అన్నీ పెట్టి ఎఫర్ట్ పెట్టి కష్టపడి ప్రాణం పెట్టి మనలో వెస్టేజ్ పెట్టుకొని మనలో ఫీల్ అయ్యి చేస్తాము, అప్పుడే ఎక్స్ట్రాడినరీగా ఎదుగుతాం అనమాట. అప్పుడే ఇన్ని పెట్టి కష్టపడితేనే ఎక్స్ట్రాడినరీగా అనేది మనం ఎదగడం జరుగుతుంది. ఎందుకంటే మనం వన్ టైం లైఫ్ కాదండి, రిహార్సల్స్ చేసుకొని కట్ చేయడానికి మనం వన్ టైం లైఫ్ కాదు కదా. మనం వన్ టైం లైఫ్ కాబట్టి మనకు మనిషి జీవితం అనేది ఒక్కసారే వస్తుంది. అందుకని మనం యాక్షన్ అనేది స్టార్ట్ అయితే అది చచ్చిపోయే వరకు కట్ అవ్వకూడదు. అంటే మనది రీల్ లాగా ఉండకూడదు, రియల్ స్టోరీ లాగా ఉండాలి. అంటే ఒకసారి యాక్షన్ స్టార్ట్ అయ్యింది, మనం మన ఇంటెన్షన్ స్టార్ట్ అయ్యింది అంటే అది చచ్చిపోయే వరకు మన యాక్షన్ అనేది కట్ అవ్వకూడదు. ఇప్పుడు మన మోహన్ రావు సార్ని కూడా మేము అంతే, ఆయన యాక్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన ఇంటెన్షను ఇప్పటి వరకు ఉంది కాబట్టి మనందరూ ఉన్నాం. ఆయన ఇంత చెక్ బ్రేక్ చేశారు. ఆయన యాక్షన్ కూడా సార్ జీవించి ఉన్నంత కాలం ఉంటది, కట్ అవ్వదు. అలానే మనలో కూడా ఇంటెన్షన్ ఉండి యాక్షన్ అనేది ఎప్పుడైతే మనం టీం గ్రో అవ్వాలి, మనం కూడా గ్రో అవ్వాలి, ఇంకా పెద్ద చెక్ తీసుకోవాలని ఒకసారి స్టార్ట్ అయిందంటే మూవీ రిహార్సల్స్ లాగా ఉండకూడదు, చచ్చిపోయేదాకా కట్ అవ్వకూడదు. చచ్చిపోయినాక అది కట్ అవ్వాలి. అప్పుడే మనకి 3 generations ఇన్కమ్ అనేది బ్రేక్ అవుతుందండి. చూడండి, కొంతమందిని చూసి కొన్ని నేర్చుకోవాలండి. నేను కూడా వీళ్ళని చూసి చాలా గర్వపడుతున్నాను. నేను కూడా ఒక్కొక్కసారి నేను కూడా ఇంతలా కష్టపడలేదేమో అనుకుంటున్నాను. వీళ్ళు కొత్తగా వచ్చిన అచీవ్మెంట్స్ అండి. మన శ్రీలక్ష్మి మేడం డౌన్ లైన్స్ ఫాస్ట్ అట్ 8% అయ్యారు. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు. చూడండి, మన శ్రీలక్ష్మి మేడం డౌన్ లైన్ లో మేడంకి ఏమీ తెలియదు, కానీ గైడెన్స్ తోటి ఆమె 400 PV అనేది చేసుకోగలిగారు మేడం. చూడండి, వాళ్ళని చూస్తే ఎంత మనీ నీడ్ ఉందో తెలుసుకోండి. కానీ మనం ఏమో కొన్ని చేసుకోగలిగే శక్తి తెలివి ఇప్పటి వరకు నాలెడ్జ్ ఉండి కూడా కొన్ని చేసుకోలేకపోతున్నాం. మన టీంలో కురమయ్య సార్ డౌన్ లైన్ అండి. మేడం సుగుణ గారు 400 PV చేశారు. మేడం కూడా శివంగివే శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ ఒకరున్నదా. ఈ మేడం మాటల్లో కూడా విందాము, మేడం ఎలా వచ్చారు. వెస్టేజ్లో నేను పనిచేయడం అంటూ నాకు చాలామంది చెప్తే నాకు నచ్చలేదు. విజయవాడ నుంచి వచ్చిన మేడం చెప్తే నాకు మేడం చెప్పిన మాటలకు అర్థమై నాకు మేడం డెమో చూపించింది. డెమో చూపించిన తర్వాత నాకు అర్థమై నేను వెస్టేజ్లో చేయడం అనేది జరిగింది. తర్వాత మా బాబుకి కళ్ళు ఇన్ఫెక్షన్ ఉండే, ఆ కళ్ళు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల నేను హాస్పిటల్ చూపించినా తక్కువ కాలేదు. మేడం చెప్పడం వల్ల
ఐస్ సపోర్టు కొలెస్ట్రాల్ అని ప్రోటీన్ పౌడర్ అని మేడం చెప్పడం వల్ల ఆ 3 వాడితే మా బాబుకి ఒక వారం రోజుల్లో కళ్ళు రిజల్ట్ తెలిసింది. అవి చూసిన తర్వాత మా ఆయన ఏమన్నాడు, వెస్టేజ్లో ప్రొడక్ట్ బాగున్నాయి జైన్గా చెయ్యి అని చెప్పి అన్నాడు. దానివల్ల నేను వెస్టేజ్ రావడం జరిగింది మేడం. థ్యాంక్ యూ. తర్వాత కురమయ్య సార్ అండి, రాము గారి డౌన్ లైన్. కురమయ్య సారు బ్రాంచ్ కంప్లీట్ చేశారు. సార్ కూడా ఒక ఫార్మరు. తర్వాత రాము గారండి, కృష్ణమూర్తి గారి డౌన్ లైన్. అందని ఆకాశం దించావయ్యా మా కోసం, కాలాన నీ పేరు నిలిచేనయ్యా కన్నుల. వాళ్ళ మాటల్లో కూడా విందాము టెస్టిమోనీ. నా పేరు రాము, మా ఊరు పెద్దదగడ గ్రామం, చిన్నమయ్య మండలం, వనపర్తి జిల్లా. నేను ట్రాక్ డ్రైవర్గా పనిచేస్తాను. అయితే ఇది ఎందుకు అనుకున్నానంటే వెస్టేజ్ 3 తరాల ఇన్కమ్ కొరకు ఎన్నుకున్నాను. అంటే నేను ట్రాక్ డ్రైవర్గా ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఇల్లు గడుస్తుంది కానీ మనం సంపాదించింది ఏం లేదు. అంటే 3 తరాల ఇన్కమ్ కాబట్టి నేను చనిపోయిన మా భార్య కోసం, మా భార్య చనిపోయిన మా పిల్లల కోసం అని 3 తరాల కోసమే వెస్టేజ్ ఎంచుకున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మిస్టర్. నా పేరు అశ్విని, మాది పెద్దదగడ గ్రామం, చిన్నబాయి మండల్, వనపర్తి డిస్టిక్. నేను వెస్టేజ్లోకి రాకముందుకు హౌస్ వైఫ్ని. నేను మా సారు వెస్టేజ్లో జాయిన్ అయ్యి 2 years అవుతుంది. అయితే వెస్టేజ్ గురించి మా సారు అంటే తెలుసుకొని కూడా పని వలన 1 year వేస్ట్ అయింది. నేను కూడా అంటే మా సారు పనికి వెళ్ళినా కానీ నేను వీక్లీ మీటింగ్కి వెళ్ళి వెస్టేజ్ గురించి తెలుసుకుంటూ ఇప్పుడు ఇద్దరం కలిసి మా సార్ సపోర్టింగ్గా ఇద్దరం కలిసి వెస్టేజ్ చేసుకుంటున్నాం. నా డ్రీమ్ వచ్చేసి 1 lakh కారు, హౌస్, ఫారెన్ ట్రిప్స్. అంటే మెయిన్ నాకు బయటి విదేశాలను చూడాలన్నది నా డ్రీమ్. థ్యాంక్ యూ. ఫైనల్ గా కొటేషన్ అండి, మనుషుల్లో మార్పు సహజం, ఎలా మారాలనేది వివేకం చెప్తుంది, ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెప్తుంది, అసలు ఎందుకు మారాలనేది అవసరం చెప్తుంది. నాకు ఆ అవసరం మారాలని చెప్పింది కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానండి. ఇక్కడ ఇక్కడ ఈ మంత్ అచీవ్మెంట్స్ గురించి నేను ఒక విషయం చెప్తానండి. అసలు మనం ఏ గోల్ పెట్టుకున్నా, పలానా డెస్టినేషన్ చేయాలన్నా, పలానా గోల్ పెట్టుకున్నాము అంటే, సక్సెస్ సాధించాలంటే ఇందులో ఆడ మగ జెండర్ తేడా ఉండదండి. మేలు ఫిమేల్ అని జెండర్ తేడా ఏం లేదు. మేల్ జెండర్ ఇద్దరు ఫ్యామిలీ బిజినెస్. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు రాము గారు, అశ్విని గారు ఉన్నారు, నేను సారే ఉన్నాం, ఫ్యామిలీ బిజినెస్ అండర్స్టాండింగ్ తో చేస్తున్నాము. మేల్ జెండర్ ఏంటంటే డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ ఉంటారు, ఫిమేల్ జెండర్ ఏంటంటే డైరెక్షన్ లో పర్ఫెక్ట్ ఉంటారు. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తేనే సక్సెస్ అనేది 10x వస్తుందండి. అంటే 10x అంటే 100% వస్తుంది. ఇక్కడ మేల్ జెండర్ డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ అండి, ఫిమేల్ జెండరు డైరెక్షన్ లో పర్ఫెక్ట్ ఉంటారు. సో ఎగ్జాంపుల్ మన అశ్విని మేడము వీళ్ళేనండి, రాము గారు. వాళ్ళకి ఈ మంత్ అచీవ్ అయిన వాళ్ళందరికీ బిగ్ క్లాప్స్ అండి. నా తరపున కూడా అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంత ఓపిక్గా సక్సెస్ జర్నీ సెషన్స్ విన్నారండి. అయితే నా డ్రీమ్ వచ్చేసేసి అంటే నాకు ఒకప్పుడు చదువుకున్నప్పుడు 10 years ఒక పాస్పోర్ట్ వేస్ట్ అయిపోయిందండి. మనకున్న ప్రపంచంలో 190 కంట్రీస్లో ఇప్పుడు ఒక 5 కంట్రీస్ అయిపోయినాయి. నేను కనీసం నా 60 years ఏజ్ కంప్లీట్ చేసుకునేటప్పటికి కనీసం నేను ఒక 50 కంట్రీస్ అంటే 1/3 కంట్రీస్ నేను కంప్లీట్ చేయాలి. నాకు దేవుడు ఆ సహకారం అందించాలని నేను కూడా కోరుకుంటున్నాను. నాకు దేవుడి కన్నా కూడా టీం ఎక్కువగా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు నా టీం కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు పాస్పోర్ట్ వేస్ట్ అయినట్టుగా ఇప్పుడు ఎవరైతే ఒక ట్రిప్ వెళ్ళొచ్చి పాస్పోర్ట్ పెట్టుకున్నారో వాళ్ళెవ్వరికీ ఆ పాస్పోర్ట్ బుక్ 10 years వేస్ట్ అవ్వకూడదండి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. మనిషికి 1 time లైఫేనండి. తర్వాత మనం ఏ జన్మగా ఎలా వస్తామో తెలియదు. ఆ 1 time లైఫ్ని వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు ప్రతి లేడీ, ప్రతి జంటు వాడుకోవడానికి ట్రై చేయండి.
ఇదే అండి నా సక్సెస్ జర్నీ. నేను కూడా ఇలా అచీవ్ అవ్వాలనుకుంటున్నాను. మేడం కూడా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి అని కోరుకుంటుంది. నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. అశ్విని మేడం సార్కి కూడా ఇంతకు ముందు చెప్పారంట పర్సనల్ గా. థ్యాంక్ యూ. మీరు కూడా ఫ్లైట్ ఎక్కాలని నేను కోరుకుంటున్నాను. మన టీంలో ప్రతి లేడీ పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఉన్న వాళ్ళు కూడా ఆ పేజెస్ బంచ్ 30 పేజీలు ఏదైతే ఉందో కనీసం 30 కంట్రీలు 10 ఇయర్స్ లో కంప్లీట్ చేయడానికి ఒక గోల్ పెట్టుకోండి. ఫిమేల్ మేల్ అనేది పెట్టుకోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. లేకపోతే 5 మినిట్స్ అండి. 5 మినిట్స్ ఎక్కువ టైం అయిపోయింది ఈరోజు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హలో మేడం మేడం గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ మేడం యూ గుడ్ ఫర్ మార్నింగ్ మేడం. యువర్ సక్సెస్ జర్నీ మేడం. థ్యాంక్ హలో యూ మేడం. మేడం వినపడుతుంది, చెప్పండి మేడం. ఓకే ఓకే మేడం. మేడం మేమందరం కూడా మీకులాగా మంచి లీడర్ లా తయారవ్వాలని అనుకుంటున్నాం మేడం. మీరు ఏదైతే ఇప్పుడు లాస్ట్ లో చెప్పారో దేశాలు ఇన్ని ఉన్నాయని చెప్పి అందులో 5 విజిట్ చేశాను, ఇంకా విజిట్ చేయాలని ఉంది అని అనుకుంటున్నాం. మేమందరం కూడా మంచి లీడర్లుగా తయారయ్యి మీ వెంట జర్నీ చేయాలని అనుకుంటున్నాం మేడం. అట్ ద సేమ్ టైం అసలు మేము ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం అనే ఫీల్ నాకు ఇప్పుడు ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఒకనొక టైంలో ఏఈ కన్వీనియంట్ లేకోకుండానే ఎంతో కష్టపడి ఇంత జర్నీ చేస్తున్నారు మేడం. అలాంటి మీలాంటి లీడర్ మాకుండి కూడా మేము సక్సెస్ గా ముందుకి రాలేకపోతున్నాం, క్షమించండి. ఏంటంటే నా కింద ఉన్న కొంతమంది టీం కూడా చాలా కష్టపడుతూ ముందుకు వస్తున్నారు మేడం. రీసెంట్లీ యాడ్ అయిన నాగలక్ష్మి మేడం కి మీ అందరి సమక్షంలో ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మేడం. మేడం కి ఏమీ లేదు, ఒక సైకిల్ పట్టుకొని కూడా ఇంటింటికి చిన్న బాబుని వేసుకొని ఎంత బాగా తిరుగుతున్నారో. అసలు నాకు చేతిలో బండి ఉండి నేను ఇంకా తిరగలేకపోతున్నానని ఫీల్ అవుతున్నాను మేడం. మేడం అయితే నాకు మంచి ఆ, అంటే నా టీంలో అంత మంచి మేడం ఉన్నందుకు, అలాంటి మేడము మీ ద్వారా నాకు పరిచయం అయ్యి సక్సెస్ఫుల్ గా జర్నీ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. సో మీరు కొన్ని కొన్ని చెప్పారు మేడం, మీ జర్నీలో జరిగిన ఇన్సిడెంట్లు కానీ ఏదైనా సరే చెప్పారు. అట్లాంటివి మాకేమీ ఎదురవకపోయినా కూడా మేము ముందుకు రాలేకపోతున్నాం, క్షమించండి. ఇక నుంచి ఏంటంటే సిన్సియర్ గా సీరియస్ గా స్టేజ్ లో నిలబడాలని కోరుకుంటున్నాను మేడం. ఎందుకంటే నా జర్నీ కూడా మీలాంటి లీడర్ ద్వారా మీ అడుగులు అడిగేసుకుంటూ నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. మీరందరూ సక్సెస్ అయిన లీడర్సే. కాకపోతే కొంచెం కేర్, మీరందరూ సక్సెస్ అయ్యారు కాబట్టి మీ కింద లీడర్స్ వచ్చారు. కానీ దాన్ని ఎస్ మేడం. కొంచెం కేర్ తీసుకొని నిలబెట్టుకుంటే మీరందరూ గ్రేట్ లీడర్సే మేడం. ఈ రోజు ఎవరైతే ఈ జూమ్ మీటింగ్ లో అటెండ్ అయ్యారో, ప్రొడక్ట్ వాడుకొని నచ్చారు కాబట్టి లీడర్స్ గా తయారయ్యారు. కానీ కొంచెం ఎస్ కేర్ తీసుకుంటే అచీవ్మెంట్స్ అనేది వస్తుంది. మీరు అందరూ సక్సెస్ అయిన లీడర్సే. ఇక్కడ ఎవరు సక్సెస్ అవ్వని లీడర్స్ లేరు. మీరు 1 ఇయర్ లో కూడా సిల్వర్ బ్రేక్ చేశారు. మీ కింద అనేది టీం ఫామ్ అవుతుంది. మీరు మంచి గ్రేట్ లీడర్ మేడం. మీరు ఎక్కడ ఫెయిల్యూర్ అని అనుకోవద్దు. కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేది ముందుకు పడుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం. ఓకే మేడం. నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే త్వరగా మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ జర్నీ మొత్తం చూస్తే అసలు నాకు ఒక సినిమా చూసినట్టు అనిపించింది మేడం మొత్తం. అంటే అక్కడక్కడ కొన్ని వీడియోలు కూడా చూస్తున్నాను కాబట్టి, తర్వాత మనం స్టార్టింగ్ అప్పుడు థాయిలాండ్కి వెళ్ళినవి అవన్నీ అవును చూస్తే మళ్ళీ ఒకసారి మొత్తం నాకు గుర్తుకు వచ్చింది. ఆ రోజు మనం అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం అవును సార్. చేసాం, ఎలా తిరిగి ఎక్కడ మనం తిరిగిన ఆ వీధులు అవన్నీ మళ్ళీ ఒకసారి నాకు గుర్తు వచ్చాయి మేడం మొత్తం అన్ని. అవును సార్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి స్టార్టింగ్ లో మీరు చెప్పిన దగ్గర నుంచి మొత్తం ఏంటంటే మనం ఈ రోజున ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఇప్పుడు ఇప్పుడు ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే స్టార్టింగ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అంటే ఈ రోజున ఎవరైనా స్ట్రగుల్స్ చేయకపోతే మాత్రం సక్సెస్ అనేది రాదు. అందుకే కొన్ని కొన్ని చెప్తారన్నమాట, సక్సెస్ అనేది పూల పాన్పు కాదని. అవును దానిలో ఎన్నో ముళ్ళ బాటలా ఉంటుంది. అవన్నింటిని మనం చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్తే తప్ప మనం సక్సెస్ అవ్వం. అవును నేను ఈ రోజున మీరు ఎలా అయితే ఎంతో మంది మిమ్మల్ని వేరే వేరే టీంలో కానీ ఎక్కడెక్కడికో తీసుకెళ్లాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ అవును దేనికి లొంగకుండా మీరు స్టార్టింగ్ లో దేనికోసం వచ్చారు. ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్స్ వెళ్ళిపోయారు. కానీ అవును ఎవరు సార్. వెళ్ళిపోయినా కానీ మీరు అలా నిలబడి మీరు స్టార్టింగ్ లో మరి అంటే మీరు ఎలాంటి డిసిజన్ తీసుకున్నారో ఏంటో కానీ దానికి కట్టుబడి అలా ఉన్నారు. కాబట్టి సేమ్ నేను కూడా జాయిన్ అయిన తర్వాత నన్ను చేర్పించిన వ్యక్తి ఇందులో లేకపోయినప్పటికీ మీరు నాకు పరిచయం అవ్వడం వల్ల
స్టార్టింగ్లో మీటింగ్లకు వెళ్ళి దాని నుంచి సబ్జెక్ట్ నేర్చుకొని ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడినా కానీ మీరు ఎలా నిలబడి ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలని అనుకున్నాను. అట్లాగే కంటిన్యూ అవుతున్నాను. కొంచెం మధ్య మధ్యలో ఎక్కడైనా బ్రేక్స్ వచ్చినా కానీ ఇబ్బందులు వచ్చినా కానీ నేనేంటంటే ఇంక ఎన్ని వచ్చినా కానీ ఇందులోకి వచ్చాము, ఏదో రకంగా వచ్చాము. దీన్ని ఏంటనేది దీని లాస్ట్ ఫైనల్ ఏంటో తెలుసుకోవాలనేది నేను డిసైడ్ అయి ఉన్నాను. ఇక కంపల్సరీగా అయితే గిట్ట ఇప్పుడు మీరు ఫారెన్ ట్రిప్స్ అని చెప్పారు మేడం, నేను ఒక్కనైతే వెళ్ళొచ్చాను. మా ఇంట్లో మెయిన్గా మా మిస్సెస్ని, మా ఇద్దరు పిల్లల్ని, మాకంటే మా పిల్లలకు బాగా ఉందన్నమాట. ఎందుకంటే మా చిన్నోడు ఇప్పుడే అడుగుతుంటాడు, డాడీ మీ ఫ్లైట్ వెళ్ళొచ్చావా డాడీ, మనం వెళ్దాం డాడీ వెళ్దాం అంటే. ఫ్లైట్ వెళ్ళి రావడం అంటే అంత అంటే వాడికి తెలియదు కాబట్టి, చిన్న వయసు కాబట్టి ఈజీ అనుకుంటున్నాడు. కానీ దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది తెలియదు. కానీ నేను తొందరలోనే ఆ ఫ్లైట్లో తిరగడం అనేది చాలా ఈజీ అనేది ప్రూవ్ చేయాలని పెట్టుకున్నాను మేడం. నేను ఈ రోజున బస్సులో ఎలా తిరుగుతున్నాము మనం జనరల్గా, ఫ్లైట్లో కూడా అలా తిరిగి పెట్టుకున్నాను. అంత ఈజీగా అలా చేయాలంటే ఒక వెస్టేజ్లోనే సాధ్యమవుతుందని తెలుసుకున్నాను. ఇక మీ జర్నీ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది మేడం. అంటే ఎన్నో కష్టాలు పడ్డారు సార్ కానీ సార్ ఈ రోజున. ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ మీరు ఫ్లైట్ ఎక్కేశారు కాబట్టి నేను మీకు ఒక చిన్న సలహానే సార్ చెప్తుంది. మీరు కూడా ఒక పిల్లలు అచీవ్ అయ్యి మీ మ్యారేజ్ ఎప్పుడో చేసుకొని ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక అవును మేడం. బ్లేజర్ వేసి, ఒక షూ వేసి, టై కట్టి మళ్ళీ మ్యారేజ్ చేసుకొని ఒక కోట్ వేస్తే మీ పిల్లలకి మీరే హీరో అయిపోతారు సార్. ఇక్కడ ఏంటంటే మీరు రిస్క్ చేస్తున్నారు కానీ టైం అనే సాక్రిఫైస్ చేస్తే మీరు వండర్ఫుల్ లీడర్ అవుతారు సార్. కంపల్సరీ మేడం. దానికి 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 ఇప్పుడు మేము కంపల్సరీగా ఉన్నాం సార్, టైం రిస్క్ అనేది తీసుకున్నాము. సాక్రిఫైస్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లైవ్ లోనే చెప్తున్నాను సార్. అందరూ మీకు అవును పిల్లలు లేరా అని అడుగుతారు. ఇప్పుడు నేను టీం వచ్చాక నేను పిల్లలకి ప్లాన్ చేస్తే నాకు టీం అంతా కొలాప్స్ అవుతుంది. నేను ధైర్యంగా చెప్తున్నాను సార్, పిల్లల్ని కూడా నేను సాక్రిఫైస్ చేసి టీం వర్క్ చేసుకుంటున్నా. అంటే ఒక ఒక అమ్మాయికి తల్లికి మించిన సాక్రిఫైస్ ఏముంటది సార్? అంతే కదా మేడం. అందుకని ఆ, అంతకు మించింది ఇంకోటి లేదు, ఉండదు, అన్ని మనం ఉండదు. రిస్క్ ప్లస్ సాక్రిఫైస్ చేస్తేనే సక్సెస్ అవును. వస్తుంది సార్. అదే అది మేడం. మీరు ఇప్పుడు టైం అనేది ఇప్పుడు సాక్రిఫైస్ చేస్తే కొద్దిగా ఇంకా ముందుకు వెళ్ళిపోతారు సార్. ఇంకా మేము ఆపేది ఎవరు ఉండరు. కంపల్సరీ మేడం. దాని కూడా ప్లానింగ్ అనేది ఆల్రెడీ మొదలు పెట్టాను. మీకు అంటే ఇంకా అది ఓపెన్గా ఇప్పుడే చెప్పకూడదని చెప్పట్లేదు. ఎస్ సార్, దానికైతే ఎస్ సార్. మాత్రం కంపల్సరీ ప్లానింగ్ అయితే వేసుకున్నాను. అవును ఖచ్చితంగా ఖచ్చితంగా దీనిలో అయితే మీరు ఇప్పుడు ఎట్లయితే అన్నీ మీరు అచీవ్ అవుతున్నారో నేను కూడా తొందరలోనే అవ్వాలని మాత్రం గట్టిగా పెట్టుకున్నాను మేడం. త్వరలోనే మీరు ఎట్లయితే సక్సెస్ జర్నీ చెప్పారో నేను కూడా చెప్పాలని అనేది మాత్రం ఉంది. అవును సార్. త్వరలోనే అచీవ్ అయ్యి ఆ, చేసుకుంటారు మేడం. నాకైతే చాలా బాగా అనిపించింది మేడం. ఫస్ట్ లో కొంచెం ఓకే ఇబ్బంది సార్, అనిపించింది, అరే ఇన్ని కష్టాలు పడ్డారా అని. కానీ అవును అన్ని సార్. కష్టాలు పడ్డారు కాబట్టి ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉంటున్నారు. అవును సార్. ఎందుకంటే అవును. నేను దగ్గరగా ఉండి నేను దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి, అంటే ఇన్ని కష్టాలు పడ్డారా స్టార్టింగ్ లో అనిపించింది. అంటే అవి నాకు ఎప్పుడు తెలియదు మేడం స్టార్టింగ్ లో. అంటే నేను కూడా అది ఎవరికి ఇప్పుడే సార్ సక్సెస్ జర్నీ, అంటే ఇంతకు ముందు వేరే టీం అవును వాళ్ళకి సక్సెస్ జర్నీ చెప్పా గానీ ఇంత ఓపెన్ గా ఇలా చెప్పలేదు. అవును ఇప్పుడు ఏంటంటే మన అవును. టీం కాబట్టి కొంచెం మోటివేషన్, రియలైజేషన్ వస్తుంది, సెల్ఫ్ స్టార్టింగ్ వస్తుంది అని ఓపెన్ అయి చెప్పాను. అవునా మేడం. నాకైతే మేడం అంటే టైం ఎక్కువ అనిపించినా కానీ మేడం నాకు నెక్స్ట్ ఏం చెప్తాను నేనైతే మాత్రం 100% నెక్స్ట్ ఏం చెప్తారని అనిపించింది తప్పించి ఇంత టైం అని ఆ సంగతి కూడా తెలియదు మేడం నాకు మాత్రం. అవును సార్. చాలా అవును. మంచిగా అనిపించింది. ఇంకా కొన్ని థ్యాంక్ యూ మేడం. పాయింట్స్ చెప్పాలనుకున్నా సార్ ఏంటంటే టైం అయిపోయింది అని కొంచెం పక్కన కన్ఫ్యూజ్ ఓకే ఓకే. చేసేసారు. లాస్ట్ ఓకే. చెప్పిన మాటలు మేడం, పొటెన్షియల్ పి అనే లెటర్ ఒక్కటి కనుక ఎవరైనా కనుక ఆ, మైండ్ లో పెట్టుకుంటే, ఆ పి అవును. ఒక్క లెటర్ కనుక వాళ్ళు కనుక నిలబడి కనుక ఉంటే మాత్రం మిగతా అన్నింటినీ వాళ్ళు ఫాలో అవుతారు. సక్సెస్ ఆటోమేటిక్గా అసలు వచ్చేస్తారు. అది సపరేట్ సెషనే సార్. కానీ మోహన్ రావు సార్ గురించి చెప్పాలి కాబట్టి నేను అది ఆ టాపిక్ సింపుల్ గా చెప్పాను. ఓకే ఓకే పవర్, ఓకే మేడం. ఎన్విరాన్మెంట్, గ్రోత్, ఇంటెన్షన్ 4 అవును అవును. కలిస్తేనే సక్సెస్ వస్తుంది సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మిగతా ఓకే వాళ్ళకి మేడం. థ్యాంక్ యూ. చెప్తాను సార్. మేడం విజయన్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. విజయ్ గారు గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈ రోజు అయితే అసలు నాకైతే కళ్ళు అయితే తెలుసుకున్నాయి మేడం. అసలు ఎక్సలెంట్ గా చెప్పారు. నెంబర్ 1 గా ఉంది మేడం సెషన్ కూడా. మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత ఫీల్ వర్క్ చేశారు, ఎంత ఇబ్బందులు పడ్డారు, అవన్నీ కూడా మీరు ఇబ్బందులు పడి చేసుకుంటా ఇలా బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళి అలా టీం వర్క్ చేసుకుంటూ చాలా కష్టపడ్డారు మేడం. చాలా ఎక్సలెంట్ మేడం. మేము కూడా అలాగే ముందుకు వెళ్ళాలి, అలాగే బిజినెస్ చేసుకోవాలి. నా నా తరఫున నా టీంలో కూడా
10 మందిని మీకులాగా అట్లా పారంట్రిప్ నేను విజయ్ గారి టీము మేము అని చెప్పుకునే గర్వంగా నేను కూడా ఏదో ఒక రోజున అలా కష్టపడి నా టీం అందరిని కూడా ఆ ఫాలోఅప్ చేసుకుంటూ మీతో పాటు జర్నీ చేసుకుంటూ అలా ముందుకు వచ్చి మేము కూడా ఫారెన్ ట్రిప్ ని తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేడం. నాకు కూడా అవకాశం మీరు కల్పిస్తే నేను కొద్దిగా ముందుకి టీంను కూడా నడిపించుకుంటానని చాలా గర్వపడుతున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయ్ గారు. మీకైతే దేవుడు గొప్ప ఛాన్స్ ఏమి ఇచ్చారు విజయ్ గారు. మీరు ఆటో విజయ్ గానే ఉండిపోతున్నారు, వెస్టేజ్ విజయ్ గా రావట్లేదు. అదే మేడం కొద్దిగా మేము ఆటో ఈ విజయ్ అని పిలవడం మాకు సబ్ కాన్షియస్ మైండ్ కి పోవాలండి. మీరేమో ఆటో విజయ్ గానే ఉండిపోతున్నారు. లేదు మేడం మారుతాం మేడం, మారుతాం. ఒక ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చారు కాబట్టి మారాలి సార్. ఇంకా మీకు భగవంతుడు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అవును. మీరు ఇంకా నాకన్నా బాగా చేయొచ్చు సక్సెస్ జర్నీ. మీరు ఇంకా నాకన్నా బాగా ఎఫర్ట్ పెట్టి ఫీల్డ్ వర్క్ ఒక పేస్ట్ కూడా ఎంతెంత సేపు నుంచొని కన్విన్స్ చేస్తారో నేను నా కళ్ళారా చూశాను. కానీ ఆ జర్నీ మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు, మీతో జర్నీ చేసి ఉన్నాను కాబట్టి. అవును మేడం. ఓకే సార్ విజయ్ గారు, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ విషయం మేడం. సార్ వనుసాం సార్, గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సెషన్ చాలా వండర్ఫుల్ గా చేశారు నిజంగా. మీ టెస్ట్ మనీ పూర్తిగా ఎప్పుడు వినలేదు మేడం. ఈ రోజు సెషన్ మీరు కంప్లీట్ గా స్టార్ట్ నుంచి విన్నాను. సో అవునా సార్, నేను ఇప్పుడే చూసాను సార్ మీరు నేను అటెండ్ అయ్యారని. ఫోన్ సార్ దగ్గర ఉంది. నేను విన్నది జస్ట్ ఇంతకు ముందు నేను మీ గురించి జస్ట్ 10% తెలుసు, నాకు అంతకంటే ఎక్కువ తెలియదు. బట్ ఈరోజు అవును మీరు ఫుల్ స్టోరీ నాకు చెప్పారు, సక్సెస్ స్టోరీ. అవును సార్. చాలా గూస్ బంప్స్ వచ్చినాయి మీ స్టోరీ విన్న తర్వాత. సో నిజంగా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటి స్ట్రగుల్ ఫేస్ చేయాలని ఖచ్చితంగా అనిపించింది. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఉంటాయి. అందరూ కూడా ఈ రోజు ఈ లెవెల్ ఉన్నారంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు తగ్గట్టుగా ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ లేకుండా ఎవరు కూడా ఆ లెవెల్ రాలేరు. బట్ అవును మీ స్ట్రగుల్ చూస్తే చాలా చాలా ఆ, ఆ, మాకంటే ఎక్కువ మేడం. మీరు చాలా బాగా అచీవ్ అయ్యారు. బట్ మాకంటే మీరు ఆ లెవెల్లో కూడా తొందరగా మంచి అచీవ్మెంట్ అయ్యారు. సో ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేశారు, మాకంటే ఎక్కువ ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేశారు. సో మాకు కూడా అవును ఆల్రెడీ దాదాపు 4 lakhs ప్లైన్ నాకు ట్రావెల్ ఫండ్ ఉంది. బట్ ఆ కరోనా కంటే బిఫోర్ 4 lakhs పైన నాకు ట్రావెల్ ఫండ్ ఉండేది. బట్ నేను దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ట్రిప్ ఇచ్చిన కూడా పోయి రాలేదు. ఎందుకంటే మా ప్లాన్ కూడా ఎప్పుడు చెప్పలేదు మాకు ట్రిప్ వెళ్దామని చెప్పేసి. బట్ అవును మీరు ఆ ట్రిప్ వచ్చిన ఫండ్ ని ఓన్లీ ట్రిప్స్ కి మాత్రం ఉపయోగించి మీరు ఎంజాయ్ చేస్తారు. నిజంగా రియల్ మేడం. ఎందుకంటే మన ఓన్ లైఫ్ లో మనం ఎంత డబ్బు పెట్టుకున్నా మనం పోయి రాలేము మన ఒంటరిగా. అవును బట్ సార్. ఇండివిజువల్ పోయి రాలేము. బట్ ఏంటంటే కంపెనీ మనకు అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకుని మీరు వెళ్ళగలిగారు. దాదాపు 5 దేశాలు చూశారు. రియలీ హ్యాట్స్ మేడం. సో నేను కూడా లాస్ట్ థాయిలాండ్ ట్రిప్ మీతో పాటు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు దాదాపు 16 మందితో మనం మొత్తం మన టీమ్ తో వెళ్ళాం అక్కడికి. చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ టైం ట్రిప్ లో మళ్ళీ మేము కూడా జాయిన్ అవుతాం మేడం మీతో పాటు. సార్ మేము జాయిన్ అవ్వాలి సార్ మీతోటి. మీరు ఎప్పుడూ అప్లైనరే సార్ మాకు. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ అందరూ కూడా ఎవరైతే లాస్ట్ మంత్ అచీవ్ అయ్యారో అందరూ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ మంత్ కూడా మీరు టార్గెట్ పెట్టుకోండి. సో మంచి మంచి లెవెల్స్ అచీవ్ అవ్వండి, మంచి ఇన్కమ్ తీసుకోండి. సో టార్గెట్ లేకుండా ఎవరు వర్క్ చేద్దండి. టార్గెట్ ఉంటేనే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తాం. సో ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న టార్గెట్ కావచ్చు, మనకి అదే మనం ముందుకు నడిపిస్తుంది. టార్గెట్ లేకపోతే ఎవరు కూడా ముందుకు వెళ్ళారు. సో ప్రతి ఒక్కరు కూడా చిన్న టార్గెట్ కావచ్చు, పెద్ద టార్గెట్ పెట్టుకోండి. సో లాంగ్ టర్మ్ డ్రీమ్ పెట్టుకునేసి ముందుకెళ్ళండి. మేడంతో పాటు ఒక జర్నీ చేయండి. మేము కూడా సపోర్ట్ ఇస్తాం మీకు. సో రెగ్యులర్ గా మేము కూడా ఇక్కడ నుంచి ఇన్వాల్వ్ అవుతాం రెగ్యులర్ మీటింగ్స్, ట్రైనింగ్స్ కి. మా సపోర్ట్ కూడా సార్ మీకు ఉంటుంది. సార్ నేను విజయ్ సార్, రాజశేఖర్ నాయక్. విజయ్ సార్ ఆటో, మీరు ఆటో బాగున్నారా విజయ్ కదా సార్? సార్? మీరు సార్ బిఎండబ్ల్యూ విజయ్ సార్? సార్ ఆటో మార్చేసి బిఎండబ్ల్యూ పెట్టాలా ఆ ప్లేస్ లో? పెడతా సార్, పెడతా సార్, పెడతా. 100% చేద్దాం సార్. విజయ్ సార్ బాగా చేద్దాము. సెకండ్ కంగ్రాచులేషన్. సరే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. గ్రేట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్. బాగా ఇన్స్పిరేషన్ గా చెప్పారు మాకు కూడాను. లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి, షార్ట్ టర్మ్ గోల్ రెండు పెట్టుకోవాలి సార్. మన టీం వాళ్ళకి అర్థం అవడానికి కొద్దిగా టైం పడుతుంది సార్, అంతే. మంచి లీడర్సే ఉన్నారు కానీ లిమిటెడ్ గోల్ లో కూడా లేరు సార్. ఖచ్చితంగా మేడం. మీ టీం అంతా కూడా ఆల్రెడీ ఒకవేళ వెళ్తోంది, నిదానంగా వెళ్తుంది. అవును సార్. స్టాండర్డ్ గా కన్సిస్టెన్సీగా వెళ్తుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అందరం కూడా పెద్ద టీం అవుతుంది మేడం. అవును చేద్దాం, సార్. బాగా చేద్దాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.
గుడ్ మార్నింగ్ మేడం. మేడం సుజాత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మేడం మీరు కూడా తాబేళ్ళకి ఇంత లేటుగా వస్తే ఎట్టా మన వీర రాఘవులు గారు అన్నట్టు. వీళ్ళందరూ చెప్తున్నారు కదా అని ఆగాను మేడం. చెప్పండి మేడం. బా- బాగుంది మేడం మీరు చెప్పిన విధానం కానీ అంతా. కానీ మెయిన్ మీ సక్సెస్ జర్నీ చూడటం ఏమో కానీ మీ లీడర్షిప్ క్వాలిటీస్ ని వాళ్ళ కల్లారా చూసినట్టుంది మేడం. అది అంటే మామూలుగా స్టేజెస్ మీద చెప్తూ ఉంటారు కదా లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇవి మీరు రాసుకోండి బుక్ లో అని. మనం అవునవును. రాస్తాము పడేస్తాం మళ్ళీ వాటిని కనీసం చూడం. కానీ అవును. ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని, ఎంత టీం ఉన్నా ఎంత టీం పోయినా మనతో ఎవరు నడిచినా నడవకపోయినా మనం అనేది అసలు కంటిన్యూస్ గా పిన్ లెవెల్స్ ని మార్చుకోవాలి, చెక్ ని బ్రేక్ చేసుకోవాలి అనేది చెప్పటం కాదు మేడం, మీరు చేసి చూపించారు. లైవ్ ఎగ్జాంపుల్ అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ ఓకే మీ మేడం. లైఫ్ జర్నీ మాకు మంచి ఇన్స్పిరేషన్ మేడం. థ్యాంక్ యూ మిమ్మల్ని మేడం. ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ఎదగాలని కోరుకుంటున్నాం మేడం. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం మేడం, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉంటే త్వరగా చెప్పండి మేడం. రాము సార్, నరసింహ సార్, కురమయ్య సార్, గౌరీ మేడం మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నరసింహ గారు చెప్పండి. మేడం నేను చెప్పదలుచుకున్నది ఒకటే చెప్తాను మేడం. చెప్పండి సార్. వావ్, అద్భుతంగా చెప్పారు మేడం. నాకైతే దీంట్లో మీలాగా నాకు రావాలన్న ఒక థాట్ అన్న తగులుతుందేమో అని నాకు అనిపిస్తుంది మేడం ఇప్పుడైతే. ఓకే ఓకే సార్. నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది మేడం మీరు చెప్పింది. ఎన్ని దినాలు చెప్పింది అంటే ఇంత ముందుకు ఒకసారి కూడా స్టార్టింగ్లో నేను ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు కూడా ఒకసారి చెప్పారు కానీ ఇంత క్లియర్గా చెప్పలేదు మేడం. అవును సార్, అవును. ఒకసారి చెప్పారు కానీ అంత అర్థం కాలేదు. ఇప్పుడైతే నేను క్లియర్గా విన్నా. కాసేపు మధ్య మధ్యలో మా మిసెస్ కూడా ఏం చేసిందంటే ఏంది వీళ్ళు బల్లెట్ చెప్తున్నారు అని చెప్పి తీసుకొని మొబైల్ తీసుకొని తను విన్నది. ఓకే ఓకే సార్, గ్రేట్. ఈయనని అని చెప్పి నేను కూడా సైలెంట్గా ఇచ్చేసిన. ఓకే ఓకే. నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే. మేడం ఇంకెవరైనా మాట్లాడతారా? క్లోజ్ చేసేద్దామా? కురమయ్య గారు, రమేష్ గారు, గౌరీ మేడం, వసంతమ్మ గారు, మద్దిలేటి సార్, మల్లిక మేడం, ఇంకా ఉన్నారు. ఎవరైనా చెప్పండి మేడం. పడుకున్నారు కానీ హలో, మేడం గుడ్ వాళ్ళు. మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. కంగ్రాచులేషన్ మేడం. మేడం సుగుణ అశ్విని మేడమా? ఓకే. అవును మేడం. మేడం చెప్పండి మేడం. కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. అంటే మేడం మీరు మీ లైఫ్ లో వెస్టేజ్ నుంచి అంటే స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని ఫేస్ చేసిరో లైఫ్ లో, ఇట్లా మేము కూడా ఫేస్ చేసుకుంటూ లెవెల్ క్వాలిఫై అవుతూ టీమ్ వర్క్ చేస్తూ చేయాలని అనుకుంటున్నాం మేడం. ఓకే మేడం. చేస్తారు మేడం, మీరు చేయగలరు, చెయ్యండి. మేడం ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి మేడం, నాకు భయం అవుతుంది ఫస్ట్ టైం మాట్లాడడం. ఎందుకు మేడం, ఏం కాదు, బాగానే మాట్లాడారు. అలానే అలవాటు అయిపోద్ది. ఏం లేదు మేడం, బాగానే చెప్పారు. ఏం అంటే మన మాట్లాడకపోతే అంటే తప్పు, మాట్లాడితేనే కరెక్ట్. అవునవును మేడం. అంటే మనం పుట్టినప్పటి నుంచి మనం అంటే పెళ్లి చేసుకొని పిల్లలు ఇవే కాకుండా లైఫ్ మన వెస్టేజ్ లో అయితే అంటే డబ్బు కూడా ముఖ్యమే మేడం. కాకపోతే ఏంటంటే అంటే బయటికి వెళ్ళి ఎన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాల వాళ్ళు ఎట్లా ఉంటది ఏం కదా అని తెలుసుకోవాలన్నది నా గోల్ మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. సుగుణ మేడం ఏమైనా మాట్లాడతారా? సరే, నెక్స్ట్ జూమ్ మీటింగ్ లింక్ సార్ పంపుతారండి గ్రూపుల్లో. ఓకే అండి, ఇంకా క్లోజ్ చేసేద్దాము. 10 అయిపోయింది.